అందరూ బైబిల్ దగ్గర పెట్టుకోండి. చరిత్రతో ముడిపడిన సంఘం యొక్క స్థితిగతులు మనం వినబోతున్నాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నేరుగా మాట్లాడండి. సంఘము తన స్థితిని కోల్పోకుండా తండ్రి, ఆది నుంచి ఎట్లా ఉండాలని మీరు కోరారు, ఆశయాలు ఉన్న సంఘాలను హెచ్చరించారు, స్థానిక సంఘాలను చూడమన్నారు, సార్వత్రిక సంఘాన్ని తండ్రి తమను తాము పరీక్షించుకోమని మీరు సెలవిచ్చారు. ఈరోజు తండ్రి సార్వత్రికంగా మేము ఇక్కడ కూడుకున్నాం. మా ప్రాంతాల్లో తండ్రి తెలిసి తెలియకుండా మా స్థానిక సంఘాలలో మీకు నచ్చని వైఖరి ఏదైనా మా సంఘాలలో మాలో ఉంటే తండ్రి సరి చేసుకునే మాటను మాకు అందించండి. మనస్సును కూడా స్థిరపరచండి. నిలబడని నేను తండ్రి ఏ విధముగా బోధిస్తే మీ పిల్లలకు అర్థం అవద్దు చెప్పగలిగే జ్ఞానము నాకు ఇవ్వండి. దావీదును నింపిన ఆత్మతో, ప్రవక్తను నింపిన ఆత్మతో, ఏలియా నడిపించిన ఆత్మతో, ఎలీసా నడిపించిన ఆత్మతో, అపోస్తులను వాడుకున్న ఆత్మతో, మీ కుమారుడైన మీ సుతుడు దైవం తండ్రి ఆయన అనుభవించిన ఆత్మ సహాయంతో ఆ ఆత్మనే నా మీద కూడా తండ్రి మీరు కుమ్మరించి మీరు వాడుకుంటారని ఎదురు చూస్తున్నాను. తండ్రి మాట్లాడండి. సంఘములో ఉన్న తండ్రి లోపాలను సరి చేసుకునే భాగ్యమును మాకు దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన క్రీస్తున్నామని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. బృందం. ప్రకటన గ్రంథం అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి, తెలిసినా చూడాలి. మాకు తెలిసిన వచనాలు మాత్రం పక్కన పెట్టకండి. ఎందుకు ప్రతి వచనాన్ని మనం చూడాలి అంటే మన మైండ్కి ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఏంటంటే ఒక్కసారి చూస్తే అది జ్ఞాపకం పెట్టుకుంటుంది. అందుకే చిన్నపిల్లలు వాక్యాలు తీయమన్నా తెలిసిన వచనమైనా ఒక్కసారి ఓపెన్ చేసి చూడడం మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది. చూడకపోతే మన మైండ్కి మరొక కెపాసిటీ కూడా ఉంది, త్వరగా మర్చిపోతాం. ఇక్కడ జాడ్యం మనకు రాకుండా ఉండాలి అంటే చెబుతున్న ప్రతి వచనం చూడాలి. అందుకే అక్షరానుసారంగా పుస్తకముగా చేసి మన చేతుల్లో దేవుడు పెట్టాడు. కాబట్టి చూడాలి. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం నుండి. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో కాపురమున్నావని నేను ఎరుగుతున్నాను. మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసముండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అను వాడిని మీ మధ్య చంపబడిన దినముల్లో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుతున్నాను. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవుతాం. ఈరోజు ఈ ఆదివారం వేళ మన సంఘముగా కూడుకున్నాం గనక కాస్తంత జాగ్రత్తగా అటెన్షన్ మనకు అవసరం. ఏమి రాయబడుతుంది? మైనర్ ఆసియాలో ఉన్న 7 సంఘాలకి ఆత్మవశుడైన వాడు రాస్తున్న సంగతులు, పద్మాసులంకలో వెలువరించిన సంగతులు ప్రకటన గ్రంథం. అపోస్తులందరూ చనిపోయినా ఈ వ్యక్తి చావుడు అని గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడేసిందట. ఆయన పేరే యోహాను. చిత్రవధకి గురి చేశారు, చావలేదు. చావుని కళ్ళతో చూడాలనుకున్నారు, ప్రభుత్వం కూడా చంపలేకపోయింది. అంతే. భారతదేశానికి అండమాన్ జైలు ఎలాంటిదో రోమా గవర్నమెంట్ కూడా పద్మాసు దీపం అనేది ఖైదీలకి జైలు లాంటిది. ఆ దీపం మీద పడేసిన తర్వాత మనిషికి బ్రతికే అవకాశం అనేదే ఉండదు. చుట్టూ నీరుంటుంది. ఆ రోజుల్లో ఈ రోజులకున్న తేడా ఏంటంటే, ఆ రోజుల్లో ఎక్కడైనా మన దూర ప్రాంతాలకు వెళితే హక్కు అంటే సమాచార హక్కు చట్టాలున్న
అందుకోవడానికి పోస్ట్ మ్యాన్ కూడా అక్కడికి వెళ్ళలేడు. ఈరోజు ఫోన్లు ఉన్నాయి మనకి, దీవులకి వెళ్ళిపోయినా ఫోన్లు వచ్చేస్తాయి మనకి. అండమాన్ నికోబార్ క్యాపిటల్, అక్కడికి పోయినా ఈరోజు సిగ్నల్ ఉంది. ఆ రోజుల్లో నేను చెప్తున్నాను, లెటర్ రాసి పంపించిన లెటర్ పట్టుకెళ్ళడానికి మధ్యవర్తి కూడా అక్కడికి వెళ్ళలేడట. భయంకరమైన సముద్రం మధ్య ఏదో ఒక పాత్ర తేలుతున్నట్టు కనబడే దీవే పద్మాసు ద్వీపం. ఆ ద్వీపంలో యోహాను గారిని పడేసేసారట. రైట్, హలో మాస్టర్ కూర్చో. ఎప్పుడైతే పడవేశారో, పడవేసిన తర్వాత ఒక వ్యాఖ్యానకర్త యోహాను గురించి ఏమన్నాడంటే, యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడని ఎవడన్నాడు? ఆయన దేహం పద్మాసు ద్వీపంలోనే ఉంది, కానీ ఆయన 24 hours పరలోకంలోనే తేలి ఆడుతూ ఉండేవాడట. అందుకే పరవశుడై అని రాయబడి. ఎక్కడికి పోయేవాడు? చూడ్డానికి మనిషి అక్కడ ఉన్నాడు, కానీ ఆయన ఉనికి ఇక్కడ లేదట. మరి ఎక్కడికి వెళ్ళింది? పరవశుడు. పరలోకపు దర్శనాలు, పరలోకంలో కూర్చున్న సింహాసనం మీద ఉన్న గంభీరమైన దేవుని తత్వాన్ని, దేవదూతల యొక్క గాన ప్రతిగానాలు, వధింపబడిన గొర్రెపిల్ల యొక్క త్యాగము, వెలువరింపబడబోయే జ్ఞానము, పెద్దలు ఎన్నో లోతైన సంగతులు ప్రతి క్షణం అనుభవిస్తున్నాడట. ఒక్క మాటలో చెప్పాలి అంటే, తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో వేసి తప్పు చేశారు ఆ రోజు ప్రభుత్వం. ఆ మనిషి ఇక్కడుంటే కాస్తంత వేరేగా ఉండేదేమో. పూర్తిగా ఖాళీ చేసి అక్కడ పెట్టి ప్రకటన గ్రంథం రాయించింది రామా గవర్నమెంట్. మీకు అర్థమైందో లేదో గుర్తుపెట్టుకోండి. నువ్వు దేవుని కొరకు నిలబడి ఉండు, నువ్వు దేవుని కొరకు ఆతృత కలిగి ఉండు. నీ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే నీ నుంచి మాట్లాడాలని దేవుడు డిసైడ్ అయ్యాడో ఆయన మాట్లాడతాడు అంతే. నీకొస్తున్న ప్రతి కీడు ఆయన రాజ్యానికి అనుకూలంగా వాడుకుంటాడు. ఆయన యోహాను వాడుకున్నాడు. ఆయన రాస్తున్న సంగతులు ఎప్పటికీ నేను చెప్తున్నాను, హాలీవుడ్ జంక్షన్ కూడా జామ్ అయిపోయే గ్రాఫిక్స్ దొరకని దర్శనాలు చూశాడు. ఎవరు? యోహాను. ఈ రాయబడిన సంగతులు, ప్రకటన గ్రంథంలో రాయబడిన పోలికలు బట్టి ఈరోజు గ్రాఫిక్స్తో సినిమా తీయమన్న కష్టమే. అలాంటి పిక్చర్స్ కనబడ్డట్టు ఎవరికి? యోహాను గారికి. 3D ఎఫెక్ట్ వరకు వద్దు, నార్మల్గా ఒక స్క్రీన్ మీద ఈ దర్శనాలు చూపించండి అంటే అది కూడా కష్టమేనట. అలాంటి దర్శనాలు ఆయన చూడడానికి కారణమైన భక్తుడు, నచ్చినవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు. అయితే రాస్తున్న సంగతులు సంఘాన్ని నేరుగా కౌంటర్ చేస్తూ రాశాడట. ఆ 7 సంఘాలు సార్వత్రిక సంఘానికి గుర్తు. బాగా వినాలండి, క్యారెక్టర్ స్టడీలు అర్థం అవుతాయి. బైబుల్ పరిశీలన స్టడీ క్లాసెస్ అంత ఈజీగా అర్థం అవ్వవు. అందుకే టెక్స్ట్ తెలియాలి ప్రతి విషయంలో. యోసేపుని తీసుకొని ప్లస్లు మైనస్లు చెప్పి నువ్వు అలా ఉన్నావు అనేది ఇది ప్రసంగం. ఇది రాత్రి సౌలు గారిని తీసుకున్నాం, ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ తీసుకుని మీరు అలా ఉండకపోతే, మీ క్యారెక్టర్ బిల్డప్ అవ్వకపోతే దేవుడు మిమ్మల్ని నాయకుడిగా ఎంచుకోవడం అనేది క్యారెక్టర్ స్టడీ. ఇవి క్యారెక్టర్ స్టడీలు కాదు, ఇవి స్టడీ క్లాసెస్. ఇది బైబుల్ని పరిశీలించి మన స్థితిని మరింత లోతుగా నడిపించుకునే అధ్యయన తరగతులు, దర్యాప్తు తరగతులు. ఇప్పుడు మనం చేస్తున్న ఒక దర్యాప్తు, ఒకే ఒక్క సంఘాన్ని గురించి. నిజముగా ఈ సంఘాన్ని గురించి మనం తెలుసుకుంటే ల్యాండింగ్ ఎక్కడికి వస్తాం చెప్పనా? రాజమండ్రి నవీన్ హాస్పిటల్కి వస్తాం. అర్థం లేదు కదా? నాకు అర్థం అవుతుంది. మరలా నేను చెప్తాను, రాజమండ్రిలో చాలా హాస్పిటల్ ఉన్నాయి. ఈసారి మీరు ఏవి అప్పా రోడ్ అనుకుంటాం, ఆ రోడ్లోనే అటు నుంచి మీరు స్ట్రైట్గా జాగృతి హాస్పిటల్ ఒకటి ఉంటుంది, మీకు తెలుసు, ఎంతమందికి తెలుసు, బ్లడ్ బ్యాంక్. దాన్ని టచ్ చేయే ముందు ఒక నవీన్ హాస్పిటల్ అని రైట్ సైడ్ ఒక హాస్పిటల్ కనబడదో చూడండి. ఒక్కసారి కళ్ళ ముందు ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి చూడండి. పెరగము సంఘము యొక్క వాతావరణం రాజమండ్రి వచ్చిందంటే నమ్మగలరా? నేనే ఆశ్చర్యపోయాను. అవునా? ఏముంది పెరగము సంఘంలో?
పెరగము సంఘంలో ప్రపంచాన్ని ఆకర్షించే కల్చర్ ఉందట. అవునా? వెంద అంచెలంచెలుగా ఒక్కొక్క పదాన్ని తెగొడతాం. పెరగమము అన్నాడు. పెరగమము అంటే దీని నైసర్గిక స్వరూపాన్ని బట్టి పెట్టిన పేరు పెరగమము. సముద్ర మట్టానికి సుమారు 1000 అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉంటుంది. అది కొండ ప్రాంతం, అది పర్వత ప్రాంతం కనుక ఆ పర్వత ప్రాంతం మీద 1000 అడుగులు, అదిగో చూడండి మీ స్క్రీన్ కనబడుతుంది. వచ్చే నెక్స్ట్ ఇయర్ వీలైతే ఎల్ఈడీలు పెడదాంలేండి, ఈసారికి అడ్జస్ట్ అయిపోండి. కనిపిస్తుందా? సుమారు మీరు చూడండి, సముద్ర మట్టానికి లేదా స్నోప్ గ్రౌండ్ ఏదైతే ఉందో జనరల్ భూభాగానికి, సదునైన భూభాగానికి సుమారు 1000 అడుగుల ఎత్తులో ఉండే పట్టణమే పెర్గమము అన్నాడు. 1000 అడుగులు, 1000 అడుగుల ఎత్తులో ఉండే ఒక పట్టణం పెర్గమం అయితే, ఆ 1000 అడుగుల పర్వతం పైన 100 అడుగులు గుడి ఉంటుందట. ఏ గుడి? 100 అడుగుల గుడి. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచ పాత వింతలలో ఒక వింత ఏ గుడో తెలుసా? పెర్గమములో ఉన్న గుడి. అదో కనిపిస్తుంది చూడండి. ఆ రోజుల్లోనే మండపాలు, ఆ రోజుల్లోనే ఎకరాల విస్తీర్ణంలో దైవికమైన బలియార్పణలు జరిగించడానికి పెద్ద పెద్ద ప్రాంగణాలు, ఎత్తైన గోపురాలు, ఆ గోపురాల పైన నిలువెత్తు దేవీ దేవతలు. ఆ రోజు మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతాం. వాళ్ళ టెక్నాలజీ కానీ ఆ రోజుల్లో ప్రపంచమే ఆశ్చర్యపోయి ఈ వింతలను రికార్డ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందట. పాత వింతలలో ఒక వింత ఏంటి చెప్పనా? పెర్గమము అనే ఒక ఏరియా. నేను మరలా చెప్తున్నాను, మనం క్రైస్తవులమైనా మనకుంటే జాడ్యం ఏంటి చెప్పనా? ఆ వాతావరణం ఎలాంటిదైనా మనకు అనవసరం. అక్కడ చూడాల్సిన వింత ఏదన్నా ఉంటే చూడడానికి పోతాం సిగ్గు లేకుండా ఖచ్చితంగా పోతాం. అక్కడ భక్తులు కాని వారు అన్నది సెకండరీ క్వశ్చన్. ఫస్ట్ ఏంటో తెలుసా? ఆ ఏరియాలో ఒక వింతైన మానవ నిర్మాణాలు ఉన్నాయట. ప్రతి ఒక్కరు అక్కడ చూడడానికి వెళ్ళాలని టూరిస్ట్ ప్లేస్ అయిపోయిందట. ఏ ప్లేసు? పెర్గమము. మీకు బాగా తెలియాలంటే రామేశ్వరంపేట. అంతకుముందు ఎవరికైనా తెలిసేది? ఇక్కడ మోడీ గారు ఏదో విగ్రహం కట్టారు. ఆ విగ్రహ పటేల్, ఏం పటేల్ అయిన? సర్దార్ వల్లభాయ్ పటేల్. పెద్ద విగ్రహం కట్టాడు. అదేదో ఇక్కడ కట్టేసామనుకోండి, ఏమైపోద్ది? పేట టూరిస్ట్ ప్లేస్ అయిపోద్ది. అవుదు? ఖచ్చితంగా అవుద్దంటే నిర్మాణాలున్నా, మానవ నిర్మాణాలున్నా, పరిస్థితులు మానవ జ్ఞానాన్ని మించి ఏదన్నా నిర్మాణాలు జరిగితే భక్తి కోసమే కాదు, ఆ కట్టడాలు చూడడానికైనా ఫారినర్స్ కూడా వస్తారట. ఈ ఏరియా టూరిజం అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ కట్టడాలు ప్రభుత్వమే దగ్గరుండి కట్టించిందట. అలాంటి ఏరియాలో వాళ్ళు ఉన్నారు. మొదటిది 1000 అడుగుల ఎత్తులో 100 అడుగుల గుడి. 100 అడుగుల గుడి మీద 50 అడుగులు దేవుడు ఉన్నాడట. ఎంత? 50 అడుగులు దేవుడు. ఎవరా దేవుడు? దేవుడు గుడొద్దు మాకు, అడుగో జోయిస్. ఆ దేవుడు చూడండి ఒకలా కూర్చున్నాడు. మీకు సరిగ్గా కనిపించట్లేదు, బ్రైట్నెస్ సరిపోవట్లేదు. వెనకాల ఎవరో అటు తిరిగి కూర్చున్నారు చూడండి. వాళ్ళ అబ్బాయి, దేవుడు వాళ్ళ అబ్బాయి అన్నమాట. మరో పిక్కుంది, వాళ్ళ ఆవిడ కూడా ఉంది, బాగోదని నేనే పెట్టలేదు. వాళ్ళ అబ్బాయి ఆయన కూర్చుని, ఈయన దేవుడు ఈయన. 1000 అడుగులు ఎత్తైన పైన ప్రాంతం మీద 100 అడుగులు గుడి కట్టి, ఆ 100 అడుగుల గుడి పైన 50 అడుగులు విగ్రహం పెట్టి ఇలాంటివన్నీ పెడితే ప్రజలు కంగారైపోయి చూడడానికి వచ్చేవారట. దేవుడికి కూడా భార్యలు ఉంటారండి అంటే గ్రీకు ఫిలాసఫీ మీరు చదవండి, గ్రీకు ఇతిహాసాలు మీరు చదవండి. దేవుళ్ళకి భార్యలే కాదు, వాళ్ళ గొడవలు కూడా ఉంటాయి. ఉండవు? అప్పుడప్పుడు అలా ఆవిడ కోపం ఎంతుంది, అప్పుడు ఆయన ఒక సాంగ్ పాడి డ్యాన్స్ చేస్తాడనమాట. గ్రీక్ ఫిలాసఫీలు ఇవన్నీ.
ఆ తర్వాత ఆవిడని ఏదోలా బతిమలాడుకోవడానికి, ఇవన్నీ అలాంటి కల్చర్ దేవుళ్ళు అక్కడ ఉన్నారట. అలాంటి ఏరియాలో అది మాత్రమే కాదు, సాతాను సింహాసనం ఉన్న స్థలం అన్నాడు. ఎందుకు ఆ పదం అన్నాడు చెప్పిన? లోకమంతా సాతానుగాడి సింహాసనమే, లోకమంతా సాతానుగాడి ప్రాంతమే. కానీ పెర్గమము సాతానుగాడి ప్రాంతం అని ఎందుకు అన్నాడంటే, వాడికి అనుకూలమైన భక్తి ఆరాధనలు అక్కడ జరిగిస్తాను. నేను చెప్పాను, క్వశ్చన్ అవర్లు ఎంతమంది గుర్తుందో, వాడికి అనుకూలమైనవన్నీ మనం చేస్తూ కూర్చున్నామో వాడొచ్చి కుర్చీ వేసి కూర్చుంటాడు. పెర్గమము సంఘాన్ని ప్రపంచానికి సింహాసనముగా ఎందుకు వాడు మలుచుకున్నాడంటే కారణం ఒకే ఒక్కటి, గుడి కట్టించాడు, గుడి మీద దేవుడి బొమ్మ ఎట్టించాడు, బొమ్మ పైన మరొక వాతావరణం ఎలిగేలా జ్యోతులు పెట్టించాడు. ఆ మాత్రం చాలదని వాడే ఆ వాతావరణాన్ని సింహాసనముగా మలిచేసుకున్నాడట. అందుకే నేను చెప్పాను, మీరు ముగ్గేసి మిరగాయలు పెట్టి అట్టుపొలు పెట్టి ఇలాంటివన్నీ చేస్తాడు పోడో, ఇంకా వచ్చి కూర్చుంటాడు. నాయనా నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు నాకు నచ్చావు అంటాడు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాడు వచ్చి ఏం చేస్తాడంటే సింహాసనముగా చేసుకుంటాడు. వచ్చాడు, కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆడు కూర్చున్నాడో ఇంకా వింతైన చర్యలు జరిగించాడు. పెర్గమము సంఘం యొక్క దమ్మేంటో మనకు తెలియాలంటే ఆ ఏరియానికి వచ్చిన చరిత్ర కాస్త మనకు తెలియాలి. నెక్స్ట్, అలాంటి గుడులు ఉండడమే కాదు, ఒక వింతైన వైద్య దేవుడు కూడా ఉన్నాడట. ఎవరు? వైద్య దేవుడు. ఇప్పుడు మీరు నవీన్ హాస్పిటల్ని గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి నవీన్ హాస్పిటల్ జాగృతి ఎదురుగా ఉంటుంది, చూడండి మీరు కావాలంటే. అదిగో సేమ్ స్టాట్యూస్, అదే విగ్రహం నవీన్ హాస్పిటల్ ముందుంటుంది. ఈసారి మీరు వెళ్ళి ఒక ఫోటో తీసుకోండి. వెళ్ళి నేను తీద్దాం అనుకుని నేను వారం అంతా నాకు కుదరలేదు. వచ్చేటప్పుడు కూడా పిక్ తీసుకుని వద్దాం అనుకుని అసలు కుదరలేదు. ఈసారి మీరు వెళ్ళి చూడండి, సేమ్ అదే విగ్రహం. ఆ విగ్రహాన్ని చూడండి. ఎందుకు ఇవన్నీ మనం పరిశీలిస్తున్నాం? పెర్గమము ఎందుకు అలాంటి పరిస్థితులకు లోనైందో మనకు తెలిస్తే ఈరోజు మన సంఘాలు కూడా ఆ ప్రమాదాలకి ఏమీ తీసిపోలేదు అనడానికి పరిశీలిస్తున్నాం. ఈ బల్లారాధనకి ముందు సంఘము నేర్చుకోవాల్సిన హెచ్చరిక చూడండి. ఆయన చేతిలో ఏదో ఉంది, ఆయన కాలు ఇరిగిపోయింది అనుకోకండి. ఏముంది ఆయన చేతిలో? మంత్రించిన కర్ర. ఏముంది? మంత్రించిన కర్ర. ఆ కర్రకి ఏదో కనిపిస్తుంది చూడండి. ఏంటి దాని పేరు? పాము. ఏంటది? పాము. మరలా మంత్రించిన కర్ర ఉంది, ఆ కర్రకు పాము ఉంది. ఆ పాముకి అతనికి ఒక లింక్ ఉంది, ఆ లింక్కి హాస్పిటల్కి ఒక లింక్ ఉంది, ఆ హాస్పిటల్ లింక్కి వైద్యులకి ఒక లింక్ ఉంది, ఆ లింక్కి పెర్గమానికి లింకులు ఉన్నాయి. మీరు అనుకుంటారు త్వరగా భోజనం పెడితే బాగుంది అనుకుంటారు. ఏంటండి లింకులు అని? లేనిపోని అని అనుకోకండి. వినండి, ఆయన పేరేంటో తెలుసా? వైద్య దేవుడు. ఏం పేరు? వైద్య దేవుడు. వైద్య దేవుడు అంటే వైద్యం కూడా దేవుడే పెర్గములో ఉన్నవారికి. ఎప్పుడన్నా మీరు చూడండి, పోలీసు వారి కుడి భుజం మీద ఒక పక్షి ఉంటుంది. అదేం పక్షి? పావురం కాదు, గెద్ద కాదు, గరుడ పక్షి. ఏ పక్షి? గరుడ పక్షి. గరుడ పక్షిని పోలీసులకి సింబల్గా ఎందుకేశారు? దాని గుణం ఏంటంటే అది 360 డిగ్రీలో చూస్తుంది. ఎలాగో చూడగలదు, ఎలాగో చూడగలదు, ఎలాగో చూడగలదు. బాడీ పొజిషన్ అలాగే ఉంటుంది, మెడ వెనక్కిపోద్ది అలా కూడా చూడగలదు. ఎందుకు ఆ పక్షి వేశారంటే పోలీసుడికి ముందే కళ్ళు కాదు, వెనక్కు కూడా కళ్ళు ఉంటాయి. దానికి చిహ్నముగా పక్షిని వేశారు. ఏం పక్షి అది? గరుడు పక్షి. పోలీస్ సింబల్కి గరుడు పక్షి అయితే లాయర్ సింబల్ ఏముంటుంది? రిబ్బన్ ఉంటుంది చూడండి. ఇవన్నీ బైకుల మీద కార్ల మీద వేయించుకుంటారుగా గర్వంగా.
పోలీస్ సింబల్ గరుడు పక్షి అయితే లాయర్లకి రిబ్బన్, డాక్టర్లకి ఈసారి చూడండి, అంబులెన్స్ వచ్చిన మనకుంది అక్కడ ఫార్మసీ, అక్కడికి వెళ్ళి చూడండి, ఏదో ఒక మెడికల్ సీట్ తీసుకోండి, డాక్టర్ డేవిడ్ గారు ఉన్నారు అక్కడ, ఆయన దగ్గరికి వెళ్ళండి, కొన్ని సింబల్స్ ఉంటాయి అక్కడ. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఏదో ఒక బాక్స్ని మీరు చూడండి, ఏదో ఒక కార్నర్లో ఒక సింబల్ ఉంటుంది అక్కడ. ఆ సింబలే ఈ సింబల్. ఏంటది? పావుందేవుడు. పావుందేవుడిని అక్కడ ఎందుకు కట్టారు అనుకుంటారు మీరు? అక్కడట్టడమే కాదు, నీకు జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఏమొచ్చినా హాస్పిటల్ డాక్టర్ గారి ఫిలాసఫీలో ఎవరున్నారు తెలుసా? పావుందేవుడు. అదిగో డాక్టర్లు బైకుల మీద, కార్ల మీద, హాస్పిటల్ మీద, ఎక్కడికి పోయిన అంబులెన్స్ మీద ప్రతి దిక్కున కనిపించే సింబల్ ఏంటో తెలుసా? ఎస్క్లేపియస్. మంత్రించిన కర్ర, ఆ కర్రకు మధ్యలో 2 పాములు. ఈ పాములు ఎందుకు డాక్టర్లు వేసుకున్నారు? యేసుక్రీస్తునో, అల్లానో, యూదుల దేవుడినో, గ్రీకు దేవుడినో, ఏదొక హైందవ దేవుడిని వేసుకోకుండా ఈ దేవుడు, అది పెర్గమములో పుట్టిన దేవుడిని ఎందుకు వేలేసుకున్నారు? ఆ దేవుడికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ వైద్య శాస్త్రానికి నచ్చింది, తెచ్చుకున్నారు. సింబల్గా ఈరోజు వైద్యం వేసుకుంటుంది. ఏం ఫిలాసఫీ ఉంది? ఏముందంటే, పెర్గం చూడండి ఎంత అప్డేట్గా ఉంది. ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం సైకలాజికల్గా రోగుల్ని బాగు చేసేవారట. ఆ దేవుడిని నమ్ముకోవడానికి వెళ్ళిన భక్తులు ఎవరైనా గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేసేవారంటే, పాజిటివ్గా అనుకోండి అనేవారట. ఏదన్నా మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, మంచిగా మాట్లాడండి అంటే, ఒక విషయాన్ని పదే 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 మాట్లాడితే పని అయిపోద్దని నమ్మకం అట. ఎవరికి? ఆ గుడిలో నమ్ముతున్న భక్తులుగా. అక్కడ చూడండి, మీకు రోగులు పడిపోయి ఉన్నారు చూడండి. ఆ గుడిలో సింహాసనం మీద కూర్చున్నాడు. చేతిలో ఈ డాక్టర్లు వేసుకుంటున్న సింబల్ ఉంది చూడండి, మంత్రించిన కర్ర, పాము. కింద రోగులు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే రోగుల్ని మానసికముగా ప్రిపేర్ చేస్తారట. ఎట్లా అంటే, వైద్యం చదువుతున్న ఎవరికైనా ఒక సూత్రం చెప్తారట స్టడీలో. వీళ్ళే కాదు, ఈరోజు కూడా. ఏమనంటే, ఎవడికైనా భయంకరమైన రోగం వచ్చేసింది అనుకోండి, ఆడు చచ్చిపోతాడని కూడా డాక్టర్ గారికి తెలిసింది అనుకోండి, డాక్టర్ గారు రోగితే ఏమంటారు తెలుసా? ఇది నా సర్వీస్లో చాలా పెద్ద కేసులు చూశానయ్యా, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, త్వరలోనే నీకు నయమైపోతుంది అనగాని సగం ధైర్యం వచ్చేది ఎవరికి? రోగి. డాక్టర్ గారు అన్నారు అని మనిషిని మానసికంగా రెడీ చేయడం. అలా కాకుండా రోగు ఇలా వచ్చిన వెంటనే, ఏంటో నీకు ఇలాంటి రోగం వచ్చింది, ప్రపంచంలో ఎవరికి రాదనగానే ఆ రోజే చచ్చిపోతాడు, ఇంక వైద్యం కూడా అవసరం లేదు అడికి. మనిషికి సగం బలం ఏంటో చెప్పనా? మానసికముగా ధైర్యముగా ఉండడం. గుర్తెట్టుకోండి. ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పెర్గము నుంచి వచ్చిందట. ఆ దేవుడు గుడిలో, ఆ యాజకుల సూత్రాల్లో, వాళ్ళ థియలాజికల్గా వారు చెప్పే పాఠాలు ఏంటంటే, ఇదిగో మరలా నేను చెప్తున్నాను, వాళ్ళ పాఠాలు ఏంటంటే మనిషికి ధైర్యాన్ని ఇస్తారట. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కొంతమంది ప్రకృతి వైద్యులు కరోనాకి ఇస్తున్న మెడిసిన్ మీద ఫైట్ చేస్తున్నారు. మీరు చూసారు లేదు? తప్పు అన్నారు, ఇవ్వద్దు అంటున్నారు. ఎందుకు అంటే, సకానికి సగం 99 సకానికి సగమే 99% అట మందులలో ఏమీ ఉండదట, నీలో ఉంటుందంట. అసలు మనం నమ్మిన దానిని బట్టే సగం వైద్యం మనకు జరిగిపోతాడు. 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, సెకండ్ వరల్డ్ వార్ 47 అనుకుంటా, ఆ జరుగుతున్న టైంలో అగ్రదేశాలకి యుద్ధం జరుగుతుంది. చాలా భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్న టైంలో సైనికులు ముక్కలుగా వారి అవయవాలు ఊడిపోయాయి. ఎందుకంటే ఆ రోజుల్లో AK-47 కొత్తగా వచ్చింది, అందుకే దాని పేరు 47. AK-47. AK అని ఎందుకంటారు? ఆటోమేటిక్ రైఫిల్. అది ఒక్కసారి సెల్ఫ్ ఆన్ చేసి
ఆటోలో పెట్టి కొట్టామో దడ వాయించచ్చు అనమాట. అప్పటి వరకు 1, 2, 3 రౌండ్లు లేదా 5 రౌండ్లు పెట్టుకునే తుపాకీలు ఉండేవి. ఒక్కసారి AK-47 ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచం యుద్ధం వేగం అందుకుంది. AK-47 SLR లాంటి వెపన్స్ వచ్చిన తర్వాత యుద్ధం ముమ్మరంగా జరగడం స్టార్ట్ అయింది. అనేక మంది అవయవాలు కోల్పోవడం, భయంకరంగా కాళ్ళు తెగిపోవడం, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ భాగాలు ఎగిరిపోవడం, వీళ్ళందరూ ఎగిరిపోతున్నాడు. ప్రతి మిలిటరీకి బాగా వినాలి, ప్రతి మిలిటరీకి ఒక వైద్యం చేసే ఒక టెంట్ హౌస్ ఉంటుంది మీరు చూడండి, ఒక బ్యారక్ ఉంటుంది మీరు చూడండి. వాళ్ళతో పాటు సైనికులే కాదు, సైన్యానికి వైద్యం చేసే డాక్టర్ గారు కూడా ఉంటారు, నర్సమ్మలు కూడా ఉంటారు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. యుద్ధం ఎప్పుడైతే ముమ్మరంగా జరుగుతుందో జరుగుతున్న టైంలో రోగులు విపరీతంగా వస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వందల మంది పడిపోతున్నప్పుడు ఇప్పుడున్నంత వైద్యం ఆ రోజు అంత ఎక్కువగా లేదు, తక్కువ ఉండేవి మోతాదులన్నీ. ఇలాంటి పెద్ద పెద్ద టెంట్లు వేసి రోగుల్ని లైన్గా పడుకోబెట్టి, రోగులు కదా ఎవరైతే దెబ్బతిన్నారో వీళ్ళందరినీ లైన్గా పడుకోబెట్టి వైద్యం చేస్తున్నప్పుడు హెడ్ నర్స్ ఉంటుందిగా, ఆ పెద్ద ఆవిడ వచ్చి అన్నదట, సార్ డాక్టర్ గారు మీకు ఒక విషయం చెప్పాలి. ఒక పేషెంట్ వచ్చాడంటే తలకు చాలా బలమైన గాయం తగిలింది, బుల్లెట్ దగ్గరగా వెళ్ళిపోయింది. మనం వైద్యం చేస్తే కనుక ఆయన బతికేస్తాడు త్వరగా. మనం వైద్యం చేయకపోతే ఆ గొప్ప వ్యక్తిని, ఆ కమాండర్ని ఇప్పుడే మనం కోల్పోతాం సార్ అనగా డాక్టర్ గారు అన్నారట, మరి ఆలస్యం దీనికి ఆపరేషన్ రెడీ చేయండి, వెంటనే చేసేద్దాం అన్నట. కానీ ఒక విషయం చెప్తాను సార్, ఆపరేషన్ చేయాలి అంటే మత్తు ఇవ్వడానికి మన దగ్గర మత్తు లేదు సార్ అంటారు. అవునా, ఎందుకు లేదు? 1, 2 యుద్ధంలో అనేక మంది రోగులుగా ఇక్కడికి వస్తున్నప్పుడు మనం అందరినీ బాగు చేయడానికి మొత్తంతా మనం వాడేసాం, మన దగ్గరికి వైద్యం చేయడానికి మొత్తం ఏమీ లేదు. డాక్టర్ గారు అన్నారట, ఈ విషయం నీకే తెలుసా అందరికీ తెలుసా స్టాఫ్ అందరికీ అన్నాడు. సార్ నాకే తెలుసు సార్, ఇంకెవరికి తెలియదు అన్నదట. అప్పుడు ఈయన అన్నాడు, ఎవరికీ చెప్పకు, ఓ పెద్ద టబ్బ తీసుకోండి, దాంట్లో పూర్తిగా సాల్ట్ కలిపండి అన్నాడు. మొత్తం సాల్ట్ కలిపితే సాల్ట్ వాటర్ అయింది. ఆ ఉప్పు నీరుని తీసుకుని సెలైన్లోకి ఎక్కించమన్నాడు. ఆ బాటిల్ పట్టుకెళ్ళి ఎవరైతే రోగి ఉన్నాడో ఆ రోగికి ఈ నీడిల్స్ పెట్టండి అని చెప్పాడు. చెప్పి డాక్టర్ గారు వచ్చాను, ఇది ఎవరికి చెప్పొద్దు అన్నాడు. డాక్టర్ గారు వచ్చి చెబుతున్నారట, ఇదిగో నీకు మత్తు లిక్విడ్గా మేము ఎక్కిస్తున్నాం, నీకు వైద్యం మేము చేసేస్తాం, నువ్వేం కంగారు పడకు, ఈ మత్తు వల్ల నీకు ఏ నొప్పి రాదన్నాడట. గమ్మత్తు ఏంటో చెప్పిన, ఆ డాక్టర్ గారితో ఆ వ్యక్తి అలా మాట్లాడుతూ ఉండగానే ఆ బుల్లెట్ బయటకు తీసేసాడట. రోగి అన్నాడట, సార్ నాకు అస్సలు నొప్పి తెలియలేదు సార్ అన్నాడట. డాక్టర్ గారు అన్నాడు, మనిషికి మందు కన్నా, మనిషికి మనమిచ్చే వైద్యం కన్నా మనిషిని మానసికంగా రెడీ చేసినంత మందు ఇంకెక్కడా లేదని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నుంచి వైద్యం కొత్త పుంతలు తొక్కడం నేర్చుకుంది. ఈ ఫిలాసఫీలన్నిటిని బట్టి డాక్టర్లు ఇది ఎక్కడే కాదు, ఈ పద్ధతిని పెరగమం అనే ప్రాంతంలో ఎప్పుడో పాటించేవారని ఈ వైద్య శాస్త్రం గమనించిందట. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలాంటి మంచి ఫిలాసఫీని తీసుకొచ్చిన ఆ దేవుడు బొమ్మని లేదా భక్తుల బొమ్మల యొక్క చిహ్నాన్ని మన వైద్యానికి గుర్తుగా వేసుకోవాలని డాక్టర్లా సింబల్ వేసుకుంటారన్నమాట. మీకు అర్థమైంది? వాళ్ళు మొక్కుతారని కాదు, ఆ గుర్తుకి అర్థం ఏంటంటే మనిషికి ధైర్యాన్ని ఇచ్చే దేవత. ఏ దేవత? ఆ పాము దేవుడు. పాములు కూడా దేవుడిగా పూజిస్తారంటే ఎందుకు పూజించరు? అడగండి నన్ను. పూజించరు? ఖచ్చితంగా పూజిస్తారు. అదిగో చూడండి, అక్కడ కూడా ఏం చేశారంటే, ఎప్పుడైతే ఇలాంటివన్నీ నమ్ముతున్న వారు ఉన్నారో ఆ నమ్మకాలు ఆ రోజుల్లో బాగున్నాయంటే ఇంకా ఎలా వైద్యం చేసేవారంటే, ఆ గుడి దగ్గర పెద్ద రూమ్ ఉండేదట. ఆ రూమ్లో ఎన్నో పాములు ఉండేవట. ఎవడైనా రోగి వస్తే ఆ రోగిని తీసుకెళ్ళి ఆ రోగిని ఆ గదిలో పడేసేవారట రాత్రంతా. పాములున్న గదిలో ఒక మనిషిని పడేస్తే ఏమవుద్దండి? ఏమవుతుంది? నిద్ర వస్తుందా? ఏమొస్తుంది? ఏమవుద్ది? మీకు ఇప్పుడే ఒక పాము కనిపిస్తుంది అక్కడ, ఏం చేస్తారు? మీకు ఎంత ప్రకటనగా చెప్పండి, వెళ్ళిపోతారు ఇక్కడ నుండి. వెళ్ళిపోరు.
ఒక పాము ఉంటేనే ఇంత కంగారు ఉంది, 2 పాములు ఉంటేనే ఇంత కంగారు ఉంది, గదంతా పాములు ఉంటే మనిషి బెంబేలెత్తిపోయి ప్రాణం వదిలేదు. అలా ప్రాణం వదిలేయకూడదని వీడికి లైట్గా మద్యం ఇచ్చి ఆ మద్యం మత్తులో బాగా మత్తుకి వెళ్ళిన తర్వాత ఆ మత్తులో ఉన్నవాడిని తీసుకెళ్ళి రాత్రికి రాత్రి గదిలో వేసేవారట. ఆ గదిలో ఎప్పుడైతే వేసేస్తారో ఆ గదిలో పడిన తర్వాత పాములు కుదురుగా ఉంటాయా? కూరలు తీసిన పాములు ఆయన మొత్తం చుట్టుకొని రాత్రంతా మెడకి, కాళ్ళకి, చేతులకి ఎక్కడ చుట్టుకోవాలి మొత్తం పాములను చుట్టేస్తే తెల్లవారేసరికి ఆడికి ఏదో జరిగిందన్న తన్మయత్వంలోకి వచ్చి చూసుకునేసరికి చుట్టూ ఏముంటాయి? పాములు. వెంటనే వాడు తలుపుల దగ్గరకు వచ్చి అనేవాడట, నాకు స్వస్థ వచ్చింది, తలుపులు తీయండి అనేవాడట. ఒకవేళ రాలేదంటే మళ్ళీ వేస్తారండి. అందుకే లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కడికి ఏమవుద్ది? వెంటనే స్వస్థ వచ్చింది అంటాడు. ఇలాంటి వైద్యాలకి కేరప్ అడ్రస్ ఎవరో తెలుసా? పెరగమము. ఏదో బైబిల్లో ఏదో కావాలని కొందరు కవులు కూర్చొని రాసేస్తారు అనుకోకండి, ఇవన్నీ చరిత్రలేవే. ప్రతిదీ ఆధారాలతో రాయబడిన చరిత్ర. ఇంకా బైబిల్ అందుకే ఇది సాక్షాత్తు దేవుడు రాయించిన గ్రంథం అని పదే పదే దైవజనులు ఎందుకు నొక్కు మాట్లాడతారంటే ఇన్ని వాస్తవాలు మన కళ్ళ ముందు చరిత్రలో ఉన్నాయి కనుక. ఇలాంటి కల్చర్ మధ్య ఉందట సంఘము. ఆ సంఘం ఏ సంఘము? క్రీస్తు సంఘం. ఏరియా పేరు పెరగం అంటే గుర్తుపెట్టుకోండి. పెరగం అనేది ఏరియా. ఆ ఏరియాలో క్రీస్తు సంఘం ఉంది, దేవుని సంఘం ఉంది. ఆ సంఘానికి అడ్రస్ ఏంటంటే పెరగం, అంతే. ఆ పెరగంలో ఇంకా ఏమున్నాయంటే, ఒకటి గుడి ఉంది, గుడి పైన దేవుడు ఉన్నాడు. మరొక పక్కకి వెళ్తే మరొక గుడి ఉంది, ఆ గుడి మీద వైద్య దేవుడు కూడా ఉన్నాడు. ఆ వైద్య దేవుడికి పెద్ద పెద్ద గదులు ఉన్నాయి, ఆ గదుల దగ్గర పెద్ద పెద్ద వైద్యులు, ఫిలాసఫీలు కూడా ఉన్నాయి. ఇంకొక మాట నేను చెప్పనా, పెద్ద సాల ఉండేదంటండి అక్కడ, పెద్ద వైద్యశాల, మెడికల్ సెంటర్ ఉండేదట. ఆ మెడికల్ సెంటర్ మీద పైన ఒక బోర్డు ఉండేదట. ఆ బోర్డు మీద రాసిన పేరేంటో తెలుసా? స్వస్థతశాల అని ఉండేదట. బాగున్నారు. ఈ పేరు మంద కాదు, క్రైస్తవులారా. ఈ స్వస్థతశాల అన్న పేరు మంద కాదు. ఈ స్వస్థతశాల అన్న పేరు ఎక్కడదో తెలుసా? పెరగము సంఘంలో ఒక పాము దేవుడికి ఎదురుగా కట్టిన వైద్యశాల పేరే స్వస్థతశాల. స్వస్థతశాలని మనం పేరు పెట్టకూడదని పెట్టకూడదు. ఎందుకో చెప్పనా? స్వస్థత అనేది స్థలానికి ఉండదు, స్వస్థత అనేది విగ్రహానికి ఉండదు, స్వస్థత అనే శక్తి ఏ ప్రాంతానికి, వ్యక్తికి ఉండదు. మరి స్వస్థత ఎక్కడుంటుందో తెలుసా? నువ్వు నమ్మి దేవుని యందు ఉంటుంది. అందుకే స్వస్థతశాలని ఏ ప్రాంతానికి పేరెట్టకూడదు, ఏ వ్యక్తికి పేరెట్టకూడదు. మరి స్వస్థత ఎక్కడ జరుగుద్దంటే జరిగించువాడు దేవుడు తప్ప మనుషులు కానీ ప్రాంతాలు కానీ స్వస్థత జరిగించలేదు. దేనికి స్వస్థపరిచే విధానం అని పేర్లు పెట్టడానికి వీల్లేదు. అలాంటివన్నీ వింతలు అక్కడ ఉండేవాటి. ఎక్కడ? పెర్గము సమూహంలో వైద్య దేవుడు ఉన్నాడు, జూయిష్ దేవుడు ఉన్నాడు, నెక్స్ట్ స్వస్థతశాల ఉంది. ఆ రోజుల్లోనే ఇతిహాసానికి పెద్ద పేరు చేశారట. ఎవరు? పెరగ. ఇతిహాసం అంటే పెద్ద లైబ్రరీ ఉండేదట అక్కడ. 2 లక్షల పుస్తకాలు. అదిగో చూడండి, ఎలా తెచ్చారు ఇది? గూగుల్ తెలియడు కదా, వెరీ గుడ్ నాన్న. అదిగో చూడండి, నవీన్ హాస్పిటల్. సేమ్ అండి. మనం ఈరోజు స్టిల్ నౌ రాజమండ్రిలో ఉందంటే నమ్మగలరా? అదిగో చూడండి, రాజమండ్రి. ఎక్కడ పెర్గమము, ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ నవీన్ హాస్పిటల్, ఎక్కడికి ఎలా వచ్చింది చూడండి. ఎంత వింతో. ఆ రోజు నేను అలా వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు, అరే పెరగమము సంఘం రాజమండ్రి కూడా ఆహ్వానించిందా? వాళ్ళ కల్చర్ ఎక్కడి వరకు కూడా వచ్చిందా? వచ్చేసింది. ప్రపంచ ప్రజలు చూడడానికి పోయేవారట అక్కడికి. ఆ మాత్రమే కదా, ఆ రోజుల్లో 2 లక్షల పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఉండేదట అక్కడ. ఇతిహాసంలో నెంబర్ 1లో ఉన్నారు, కట్టడాల్లో నెంబర్ 1లో ఉన్నారు. సాహిత్యానికి మించింది వారే, వైద్యానికి మించింది వారే. ఏ విధముగా చూసినా ఆ ఏరియాని దాటిపోయే నాగరికత ఆ రోజుల్లో లేదట. ఆ ఏరియా పేరు పెరగమము. అలాంటి ఏరియా ఉందట. ఎవరు? సంఘం. ఎప్పుడైతే సంఘం అక్కడ ఉందో బాగా, సంఘానికి ఉన్న దొమ్మ అర్థమవుద్ది మనకి. 13వ వచనం చదువుకుందాం ఇక త్వరగా.
13వ వచనం. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనవాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టితివి. ఊరు వాడ ప్రపంచం అంతా పెర్గమోలో ఉన్న కట్టడాలు అన్నీ చూడడానికి వస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇచ్చేసిందట. ఎందుకో చెప్తున్నా, ఎక్కడైతే టూరిజం ఎక్కువ ఉందో, ఏ గుడిలో అయితే ప్రజలు ఎక్కువగా దర్శిస్తున్నారో ఆ గుడి మీద అధికారం ఎవరు తీసుకుంటారు చెప్పండి? గవర్నమెంట్ తీసుకుంటుంది. తీసుకోదు. అక్కడ దాకా ఎందుకండి? ఇక్కడే పెద్ద కట్టడాలు కట్టేసి, ఇక్కడే పెద్ద గుడిని కట్టేసి ఊరు వాడ ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ చూడడానికి వస్తున్నాయి అనుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుందంటే నమ్మగలరా? ఇన్వాల్వ్ అవడమే కాదు, ఇక్కడ పనిచేసేవారు కూడా గవర్నమెంట్ జీతాలు ఇస్తారంటే నమ్మగలరా? ఇవ్వట్లేదు. పేరు అడగండి నన్ను. ఇవ్వట్లేదు. మన రాష్ట్రాలకి కొన్ని గుడుల ఖజానా పెట్టుబడిగా లేవు. ఆ రోజుల్లో కూడా, నేను మరలా చెప్తున్నా, ఆ రోజుల్లో కూడా రోమా ప్రభుత్వానికి మంచి రాబడున్న గుడి అట. ఏది? ఈ ఏరియా. అలాంటి ఏరియాలో నేను మరలా చెప్తున్నా, అలాంటి ఏరియాలో సంఘం ఉందట. జగన్ గారి మీద ఎగబడి తన్నేయడానికి రెడీ అయిపోతున్నారు మొత్తం మొదలు. చూసారా? మాటల చేత, తోటల చేత ఆయన అనడానికి రెడీ అవుతున్నారు. కారణం ఏంటి చెప్తున్నా? కొన్ని కల్చర్లో, కొన్ని మతాలున్న ఏరియాలో ఇతర మతాలకు సంబంధించిన సింబల్ ఏది కనిపించినా వెంటనే ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నారు? క్రైస్తవుడని ఆయన ముద్ర ఉంది కనుక ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు. మీరే చేస్తున్నారు అండి. ఒక సింబల్ ఉంటేనే నిలబడినవ్వట్లేదు. ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల ఒక వాక్యం ఉంటేనే నిలబడినవ్వట్లేదు. ఒక ప్రార్థన పెట్టి ఆ రోడ్డు గుండా వెళితేనే నిలబడినవ్వట్లేదు. ఒక ఏ ప్రాంతం గుండా వెళ్ళినా ఈరోజు మన మీద లేనిపోని నిందలు వేయడానికి రెడీ అవుతున్నారు. అలాంటిది ఏకముగా అక్కడ ఉండడమే కాదు, విశ్వాసాన్ని కట్టడమే కాదు, ఏకముగా సంఘాన్ని రోజు రోజుకి రెడీ చేస్తున్నారంటే వీళ్ళకి ప్రమాదం ఉంటుందా ఉండదా? ఇంత స్వేచ్ఛ ఉండి, భావ ప్రకటన ఉండి, ప్రత్యేకించి చట్టాలుండి, పాలకులుండి, ఇన్ని ఉన్నా సువార్త చేసి స్థానిక సంఘాల్లో ఇంట్లో ప్రార్థన మన ఏరియాల్లో పెట్టుకొని ఇస్తున్నారా? నేను ఒక తల్లి వచ్చింది వంశీ గారితో మాట్లాడుతున్నప్పుడు. ఆమె దగ్గర ఎంతో చక్కటి విశాలమైన సైట్ ఉందట. అక్కడ దేవాలయం కట్టాలని కంకణం కట్టుకుంది. దేవుని మందిరం కట్టి అనేకులను సంగముగా కూర్చోబెట్టి ఆరాధన జరిగించాలని ఆమె కంకణం కట్టుకుంటే చుట్టూ ఉన్న అనేక మంది అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇక్కడ కట్టడానికి వీల్లేదని తప్పుడు కేసులు ఎట్టడానికి రెడీ అయ్యారట. వస్తానన్న వారు కూడా పారిపోయారట సేవకుల వెనక్కి. ఇక్కడ గుడులు పెడితేనే, చిన్న ప్రార్థన పెడితేనే జరగని పరిస్థితులు, ఎంత స్వేచ్ఛ ప్రకటన, భావ ప్రకటన ఉన్న మన ఇండియాలోనే ఇలా ఉంటే పెర్గంలో ఏకంగా సింహాసనానికి గవర్నమెంట్కి స్థలం ఉందట, పెద్ద పేరుందట. అలాంటి ఏరియాలో సంఘాన్ని నడిపించాలి అంటే దమ్మున్న నాయకుడు ఉండాలా వద్దా చెప్పండి? తుమ్మితే భయపడిపోయి, దగ్గుతే భయపడిపోయి షటర్లు వేసే బ్యాచ్ ఉంటే పెర్గము సంఘంలో సంఘాన్ని నడిపించగలరా? కరోనా పుణ్యమని 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారు సేవకులు తెలుసా? అందరు కాదు, కొందరు లావ్ అయిపోయారు. తుమ్మారని, దొగ్గారని షట్టర్లు వేసేసారు తెలుసా మీకు? పోనీ వేసేస్తే వేసారు. ఏదో విధంగా సంఘాన్ని పురుకొల్పాలన్న బాధ్యత ఉందా? బాప్టిజాలు కూడా ఒక రోగిగా ఉన్నవాడు, అయ్యా నేను చనిపోయేలా ఉన్నాను, నాకు బాప్టిజం ఇవ్వండి అన్న బాప్టిజం కూడా ఇవ్వనన్నారట. మరి ఇంత దారుణంగా ఒక రోగానికే మనం భయపడిపోయే షట్టర్లు వేసేసి సంఘాలు పూసేస్తే అక్కడ ప్రార్థన జరిగిందంటే కత్తిలు వేసుకొచ్చేస్తారు. ఎందుకో చెప్పినా, అది గవర్నమెంట్ రాబడికి అడ్డా ఏరియా.
పెరుగు. ఆ ఏరియాలో ఏమన్నా ఎగుమతులు ఏమన్నా తేడా జరగడానికి ఎవరైనా ఎలిగేషన్స్కి కారకులుగా ఉన్నారు అంటే ఆ యాజకులు, ఆ గుడి పూజారుల వరకు వద్దు, గవర్నమెంటే కలగజేసుకుని ఆ వ్యక్తుల్ని ఏం చేస్తుందట, ఖతం చేస్తుందట. అలాంటి ప్రాంతంలో దమ్మున్న నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు అంతిపా. ఎప్పుడైతే సంఘాన్ని బాగా వినాలి, ప్రపంచమంతా ఆ ఏరియాను చూడడానికి వస్తే ఈయన మాత్రం సంఘాన్ని, అదృశ్యుడైన దేవుని మాత్రమే చూడండి అని సంఘాన్ని బలంగా నడిపిస్తున్నాడు. మంచి నాయకుడు అండి అంతిపస్. ఆసియా ప్రాంతంలో మొట్టమొదటిసారిగా హతసాక్షి అయిన వ్యక్తి ఎవరో తెలుసా? అంతిపస్. దేవుని కొరకు మొట్టమొదటిసారిగా చనిపోయిన, ఆసియా ప్రాంతంలో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి అంతిపస్ అనే నాయకుడు. గవర్నమెంటే చంపేసిందట. ఎందుకో చెప్పిన, వీడు రోజుకి మతాన్ని ఉద్భవించడం స్టార్ట్ చేస్తే వీళ్ళు పెరిగి విగ్రహారాధన వద్దంటారు, బాధ్యతలు వద్దంటారు, నమ్మకాలు వద్దంటారు, లేనిపోనివన్నిటినీ వీళ్ళు సృష్టించడం స్టార్ట్ చేస్తారు. దీనివలన ఇది గనక ప్రజల్లో ఒక విప్లవంలా స్టార్ట్ అయితే గుడులు పడిపోతాయి, ఆరాధనలు పడిపోతాయి, రావాడులు పడిపోతాయి, గవర్నమెంటే పడిపోయే ప్రమాదం వీడు చేస్తున్నాడు. కనుక ఇట్టి వాడిని చంపేయాలని కంకణం కట్టుకుని బయటకు తీసుకొచ్చి రాళ్ళెట్టు కొట్టి రోడ్లంటూ ఇచ్చేసి రంపాలతో గోచి చంపేశారట. ఎవరిని? అంతిపస్. అయినా గుర్తెట్టుకోండి, మరి ఏం చెప్పాడో సంఘానికి నాకు తెలియదు, కానీ నాయకుడు చనిపోయినా చెదిరిపోలేదట. ఎవరు? పెర్గము సంఘం. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మీకు నాయకుడు చనిపోలేదు, ఎవరో చనిపోలేదు, 5 రోజులు అవలేదు, వెళ్ళిపోతున్నారు అంతే. వెళ్ళిపోవట్లేదు. అక్కడ దాకెందుకండి? ఇక్కడ మాట్లాడుతున్నవారు ఎవరైనా ఇక్కడ ఇలా ఉండగానే నేనే మాట్లాడుతుండగా వస్తున్నా, ఎవడైనా వచ్చి నా తల నరికేస్తే ఎంతమంది నెక్స్ట్ క్లాస్ ఉంటారు చెప్పండి? ఇక్కడ ఉంటారా? బతుకుంటే ఏదో ఆకు తిందాం అంటారు. ఏం ఆకుది? అది ఫ్రై అయినా చేసుకుందామండి, పచ్చిగా ఉంటాం అనుకుంటాము. అనుకోవు. మనం ఎప్పటి వరకు ఉంటాం తెలుసా? నడిపించేవాడు ఉంటే ఉంటాం, నడిపించేవాడు లేకపోతే మరలా తుపాకీ దెబ్బ కూడా మనం కనబడ. అది మన విశ్వాసం. ఆ రోజు చూడండి, మరి ఏం నిజంగా అండి అంతిపస్ గారు చాలా గొప్ప లీడర్ అండి ఆయన. మరి ఏం చెప్పు కట్టాడో, ఏ పాఠాలు బోధించాడో, ఎలాంటివి పునాదులుగా వేసాడో నాకు తెలియదు, కానీ నాయకుడు లేకపోయినా ఎక్కడికి చెదిరిపోలేదట. యేసుప్రభు నామాన్ని గట్టిగా పట్టుకున్నారట. మా నాయకుడు పోయినా మేము వెనుదిరిగి చూడము అన్నారట. నిలబడ్డారు. యేసుప్రభు పొగుడుతున్నాడు. సాతాను సింహాసనం ఉన్న స్థలంలోను కాపురం ఉన్నవన్నీ ఎరుగుదుడు, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసం ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపానవాడు, నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను మీ నాయకుడు చనిపోయినా మీరు నిరసించిపోలేదు, నా నామాన్ని ఎరుగునని అనలేదు. గవర్నమెంట్ ఒత్తిళ్ళు, కల్చర్ ఎంత మీ మీద ఇబ్బంది ఉన్నా నా నామాన్ని ఎరుగునని గట్టిగా మీరు చేపట్టుకుని ఉన్నారు. అయితే ఒక విషయం నేను చెప్తా, నాయకుడు చనిపోయినా మీరు చెదిరిపోలేదు. మీకు రోజుకి చావు మీ కళ్ళ ముందు తిరుగుతున్నా మీరు చెదిరిపోలేదు. కానీ ఏమైందో తెలీదు, మీలో తెలియని తప్పులు కనిపించడం నాకు స్టార్ట్ అయ్యాయి. మీ ఏరియా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, ఈ గవర్నమెంటు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది, కానీ మీరు మారిపోవడానికి కారణం ఏంటంటే సాతానుగాడు ఎత్తుగాడేసాడట. వాడు ఎలా అంటాడో చూడండి, జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. అక్కడున్న కల్చర్ వలన సంఘం పాడవలేదట, అక్కడి నుంచి వస్తున్న ప్రభుత్వ నడిపింపు వలన సంఘం డిస్టర్బెన్స్ అవ్వలేదట, నాయకుడు చంపబడినా ఏమీ కాలేదట. మరి ఎందుకు ఈ సంఘం మీద తప్పు మోపవలసిన అవసరం వచ్చిందంటే బోధ వలన పాడైపోయారట. చూసారా? హతసాక్షుల కన్నా ప్రమాదకరంగా సంఘాన్ని డిస్టర్బ్ చేసేది ఎవరు చెప్పండి? బోధ. ఆ రోజు సంఘం పాడవడానికి కారణం, ముఖ్యమైన కారణాల్లో కారణం ఏంటి చెప్పినా, వాళ్ళు కొన్ని వక్ర బోధలు సంఘం వినడం స్టార్ట్ చేసిందట. 5 రోజులు మీరు విన్నారు, విన్న తర్వాత మరలా మీ సంఘాలకి పోతారు,
పర్లేదులే, ఏది పడితే అది వినేచ్చు అనుకుంటే నేను చెప్తున్నాను, ఈ 5 రోజులు కాదు, మీకు 100 సంవత్సరాలు చెప్పి మీరు బయటికి పోయి బోధను నిర్లక్ష్యంగా తీసుకున్నారో యేసు ప్రభు మీ మీదకి కత్తేసుకొచ్చేస్తాడట. ఏమని రాయబడింది? 2 అంచుల ఖడ్గం. ఆయన ఖడ్గం వేసుకొస్తాడట. ఎవరి మీదకి? తప్పు బోధన విని బుర్రకెక్కించుకున్న వానికి. మీ ఎదురుగా మీ నాయకుడు చనిపోయినా మీకేమీ కాలేదు, ప్రపంచ ప్రజలందరూ వచ్చి మీ ప్రాంతం మీద నిలబడుతున్నా మీరు ఎటువంటి అపోహకి మీరు గురవలేదు, ఏ ఆకర్షణకి పోలేదు. మీకు వచ్చిన జాడ్యం ఏంటంటే కొన్ని బోధలు మీరు వింటున్నారు అన్నాడు. ఏం బోధలు అవి? 14 విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారినిలో ఉన్న ప్రమాదం ఆలోచించండి. సాతానగాడు సంఘాన్ని చితగొట్టడానికి వాడు ఎత్తుకునే భయంకరమైన ఎత్తుగడల్లో ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? బోధ. మీరు ఏ విషయంలో సీరియస్గా ఉన్నా ఉండకపోయినా తర్వాత మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, ఒకడు బోధ చేస్తున్నప్పుడు ఆ బోధ పట్ల జాగ్రత్త లేకపోతే జీవకిరీటం పాడే అవకాశం ఉందట. అందుకని ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు ప్రసంగాలు, సంఘాల్లో ఎక్కువ మంది సేవకులు ఎవరో తెలుసా? సంఘం నాశనం అయిపోతుంది కనుక. ఎవడు బోధపడితే వాడి బోధకి ఎందుకు సపోర్ట్ చేయరో తెలుసా? వాడి వలన సంఘం జాడ్యానికి లోనవుతుంది కనుక. ఏది పడితే పర్లేదు, మనకి ఎంత ఈజీగా తీసుకుంటాం చెప్పిన. ఎవరికి తోసింది వాళ్ళు చెప్తారని అంటే ఏం చెప్తారు? ఇది సంఘం, ఇది ఆయనకి అలా బయలుపరచబడిందండి, ఈయనకి ఎలా అలా బయలుపరిచేది ఏమీ లేదు. బయలుపరచబడిపోయింది 66 పుస్తకాలుగా. ఆయా సమయాల్లో ఆయా కాలాల్లో నానా విధాలుగా మాట్లాడిన దేవుడు కాలము అంతమందు, దినములు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడిన ప్రత్యక్షత స్థిరపరచబడిపోయింది, బయలుపరచబడిపోయింది. అది బైబుల్. ఆ బైబుల్లో బయలుపరచబడిందే మనం చెప్పాలి తప్ప నచ్చింది తోచింది చెప్పుకుంటూ వెళ్ళిపోవడానికి బైబుల్ దేవుడు అవకాశం ఇవ్వలేదు. ఏది పడితే అది సంఘం మీద, ఏదికి మీద నిలబడి మాట్లాడడానికి వీల్లేదు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు ట్రెండింగ్ మెసేజెస్ కూడా ఏంటో తెలుసా? మనకు వార్తలతో కంపేర్ చేసి వాక్యాలు చెప్తే మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ మధ్య ఒక బోధ వచ్చిందండి, విచిత్రమని. ఈ మధ్య తగ్గారు, మరి విన్నారో ఏంటో నాకు తెలియదు. ఎక్కడో ఆకాశం నుంచి ఆస్ట్రాయిడ్ పడిందట, ఆస్ట్రాయిడ్ని కంపేర్ చేసి మనకు బోధ. అంటే ఆస్ట్రాయిడ్కి బోధకి సంబంధం ఉందండి? ఎక్కడో ఏదో ఎంతైనా పక్షి కనిపించిందట, ఆ పక్షితో కంపేర్ చేసి బోధ. తుమ్మితే బోధ, దగ్గితే బోధ, క్రికెట్ ఆడితే బోధ, ఫుట్బాల్ ఆడితే బోధ. ఏంటి బోధ? సువార్త పోయింది సంఘంలోనికి, వార్తలు వచ్చేసాయి. ఎక్కడో ఏదో మానభంగం జరుగుద్ది, ఆ మానభంగం మీద టైటిల్ ఏంటో తెలుపా? మానభంగం మీద క్రైస్తవుడి స్పందన. నువ్వు స్పందించిన నువ్వేం న్యూస్ లీడర్వా? నువ్వు స్పందించడానికి నువ్వేమన్నా సోషల్ మూవ్మెంట్ నడిపించే సంఘకర్తవా? నువ్వు సంఘానికి కాపరం అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? సంఘానికి బోధించాల్సింది వార్తలు, ఈ ట్రెండింగ్ న్యూస్లు కాదు. సంఘానికి బోధించాల్సింది అంటే గుర్తుపెట్టుకోండి, రాయబడిన బయలుపరచబడిన వాక్యం చెప్పాలి. అంతిపా చెప్పాడు, బోధించాడు. ఆ బోధ వలన సంఘం నిలబడింది. గవర్నమెంట్ను కూడా ఎదిరించి ఆ రోజుల్లో ఆ భయంకరమైన గుడులున్న ప్రాంతంలో కూడా వ్యతిరేకంగా నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? సత్యవాక్యమును ఉన్నట్టుగా బోధించి. ఈరోజు పోయిందండి, బోధలన్నీ పోయాయి. ఎవడో ఒకడు ఏదో ఒక స్టైల్ తీసుకొస్తాడు, ఆ స్టైల్కి అనుకూలంగా ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని అనుకూలంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప టెక్స్ట్ తీసి దాన్ని వివరించి వాక్యం ఇలా ఉంది, దేవుడు ఇలా బయలుపరిచాడు, దీనిని బట్టి నీ జీవితం ఏంటని మాట్లాడే బోధకులు కరువైపోయారు. అలా చెప్పినా మన బుర్రక ఎక్కదు. మనకి ఎంతసేపు విచిత్రంగా ఉండాలి. మనకి ఆ రోజు ఆ సంఘం నిలబడ్డానికి కారణం ఏంటంటే గట్టిగా నిలబడ్డానికి బలమైన పునాదులు వేసాడట. వేయడమే కాదు, కొన్ని బోధలు వెంటనే వచ్చేయట. నేను మాట నేను చెప్తున్నాను, విగ్రహాలకు అర్పించి తినండి, జారత్వం చేయండి, అనుకూలమైన వారికి సపోర్టుగా ఉండండి అని ఈ బోధలు ఎందుకు పెర్గము సంఘంలోకి వచ్చే చెప్పిన?
ముందు ఆయన్ని చంపేసినట్టుగా వీళ్ళను కూడా చంపేస్తారని భయపడి ఏం మార్చేశారట? బోధ మార్చేశారట. ముందున్న అంతిపాని ఎందుకు చంపేశారంటే రాజీ పడకుండా బతకండని సంఘాన్ని కట్టాడు గనక ఆ సంఘం అలా నడిపిస్తడానికి కారణం ఈ సంఘం అంతా కాదు, ఈడెళ్ళిపోతే సంఘం అంతా నీరసించిపోద్దని నాయకుని టార్గెట్ చేసి నాయకుని చంపేశారు. ఎప్పుడైతే నాయకుడిని చంపేశారో నాయకుడు చనిపోయిన తర్వాత చేతగానోళ్ళు బోధకులు అయ్యారట, ధైర్యం లేని వాళ్ళు బోధకులు అయ్యారట, తగునమ్మా అని రెడీ అయ్యారట. గవర్నమెంట్కి సమాజానికి నిప్పు లేని బోధలు చేయడం రెడీ చేశారట. ఆ బోధల్లో మొట్టమొదటి బోధ ఏంటంటే విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు. ఈరోజు బోధింపట్లేదండి అవి, ఈరోజు బోధింపట్లేదండి సంఘాలకి. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చని చెప్పే సంఘాలు లేవు. ఎంత బాధాకరం. ఆ రోజు పెర్గమం సంఘంలో దేవుడు ఏది చూసి ఇది తప్పు అని అన్నాడో ఈరోజు విగ్రహాలకు అర్పించినవి తినొచ్చని చెప్పే సంఘ నాయకులు సంఘాలు లేవా? ఆ బోధలు కూడా మనకి ఇంపుగా అనిపించట్లేదా? అనిపిస్తున్నాయి మనకి. పైపచ్చికి తీసుకునే రెఫరెన్స్ ఏంటంటే భయంకరమైన రెఫరెన్స్లు తీసుకుంటారు. నేను మరలా చెప్తున్నా. కొరింథీ పత్రిక చెబుతున్న విషయం ఏంటి చెప్తున్నా, విగ్రహం వట్టిది, అందులో ఏది లేదని చెప్పే స్వేచ్ఛ భావం కోసం చెప్తున్నాడు తప్ప తినేయండి అని చెప్పడానికి కాదు. ఆ స్వేచ్ఛ కూడా ఉంది అని చెప్పి స్వతంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటామని కాదు. ఆ అధ్యాయం దాటిన వెంటనే 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఏమో తెలుసా? దేవుని బలలోనిది, ప్రభు బలలోనిది, విగ్రహాలు దయ్యాల బలలోనిది చేతులు పెట్టడానికి వీల్లేదు. అక్కడ దాకా ఎందుకంటే అపోస్తులు చాలా సీరియస్గా తీసుకునే విషయం ఏంటి చెప్పిన, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినే విషయం. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు, త్వరగా ముగించేసుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24 నుండి చూద్దాం. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి 19వ వచనం నుండి చూద్దాం. కాబట్టి అన్ని జనుల నుండి దేవుడి వైపు తిరిగి ఉన్న వారిని మనం కనిపెట్టి కష్టపెట్టక, జరుగుతున్న టెక్స్ట్ మీకు తెలుసు. అపోస్తులందరూ యెరూషలేములో ఉన్నారు. ఆ ఏరియా నుంచి శీల, పౌలు లాంటి వారు పరిచర్య చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అపోస్తుల దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడి నుంచి కొన్ని లెటర్స్ రాసి పౌలు, శీల చేత పంపిస్తున్నారట. ఆ లెటర్లో ఏం రాస్తున్నారు చూడండి. చదువుదాం, సందర్భం చదువుకుని ఆ లెటర్ దగ్గరికి వెళ్తాం. కాబట్టి అన్ని జనుల్లో నుండి దేవుడి వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వానికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. ఎవరు చెప్తున్నారు? పెద్ద ఆయన చెప్తున్నాడు. ఆ పెద్ద ఆయన ఎవరు? పేతురా, యాకోబా? యాకోబు గారు. యాకోబు గారి యొక్క అభిప్రాయం ఏంటంటే యేసుప్రభు యొక్క తమ్ముడు, మరియమ్మకు పుట్టిన ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో విగ్రహాలకు అర్పించే వాటి జోలికి, జారత్వం జోలికి అన్యజనం నుంచి వచ్చిన క్రైస్తవులు పోకుండా ఉండాలని రాయాలని వాక్యం చెబుతుంది. ఇది నా అభిప్రాయం కూడా అని రెఫరెన్స్ కోట్ చేశాడు ఆయన. ఇంకా ఏమన్నాడంటే 24, కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి నీ మనసులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అపోస్తుల దగ్గర నుంచి కొందరు వచ్చి కలవరపరుస్తున్నారు. ఏమని తెలుసా? అపోస్తుల విగ్రహాలకు అర్పించినవి తినొద్దని చెబితే వీళ్ళల్లో ఏం చెప్తున్నారట? తినండి అని చెప్తున్నారట. అపోస్తులు వాటి వాతావరణానికి వెళ్ళొద్దని చెబితే వీళ్ళు అంటున్నారట పర్లేదులే అని చెబుతున్నారట. అప్పుడు పౌలు శీలలకి ఆ లెటర్లో ఏమని రాశారో చూడండి. గనుక మనుషులకు ఏర్పరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొని అని చెబుతూ 28, విగ్రహాలకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా
అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఏం జరిగిందట? పరిశుద్ధాత్ముడికి అపోస్తులకు తోసిన సంగతి ఏంటంటే, మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టండి. సున్నతి, మోసే, ధర్మశాస్త్రం ఇవన్నీ పక్కన పెట్టండి. ఆవశ్యకముగా మొట్టమొదటిగా అర్జెంటుగా అపోస్తులు చెబుతున్న మాట ఏంటంటే, అన్యజనులకి వీటి జోలికి అస్సలు పోవద్దన్నాడు. వేటి జోలికి? విగ్రహాల జోలికి, విగ్రహాలకు అర్పించే వాటి జోలికి. అక్కడున్న కల్చర్ ఒకటి ఉంది, జారత్వం జరిగించొచ్చన్న వాటి జోలికి మీరు పోవద్దు. ఇవి దేవునికి నచ్చని చర్యలు. ఏదైతే అపోస్తులు వద్దన్నారో, ఏదైతే పరిశుద్ధాత్ముడు వద్దన్నాడో, అది బోధ స్టార్ట్ అయిపోయిందంటే ఎక్కడ? పెర్గము సంఘంలో. వాళ్ళు ఎందుకు బోధ చేస్తున్నారంటే కాస్తంత ఆలోచించండి. నాయకుడు ఇవన్నీ వద్దన్నడగానికే ముందు ఆయన చంపేశారు. ఇప్పుడు మరలా ఈ నాయకులు ఎవరైనా వచ్చి మరలా వద్దని చెప్తే ఏం చేస్తారు? వీళ్ళని కూడా చంపేస్తారు. చావుకు భయపడి మనుషులకు భయపడి ఏం మార్చేశారు తెలుసా? బోధ మార్చేశారట. ఆ బోధ లోకంతో కలిసిపోయే బోధ చేస్తున్నారు. పర్లేదులే, విగ్రహాలకు అర్పించినవి తినొచ్చు. మీకు వెంటనే డౌట్ వచ్చేది, అది కదండి ఏం తిన్నా ప్రార్థన చేసుకుని తినేమని బైబిల్లో ఉంది కదండి అని. ఆ తినమన్నవి కాస్త బొర్రెట్టి చెబితే కొంచెం బాగా అర్థమవుతుంది మనకి. ఎప్పుడు తినేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంకేం ఆలోచించడం, ఇంక తినేయడమే. ఇంకా ఆ తినేసే టెక్స్ట్ ఏమని చెప్తున్నా చూడండి. అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి, కడవరి దినములలో కొందరు అబద్ధికుల ఏం బోధ అంటది? దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెబుచున్నది. ఎంత భ్రష్టత్వం ఒకసారి చూడవచ్చునని. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని పరిశుద్ధాత్ముడు తేటగా చెబుతున్నాడు. ఏం చెబుతున్నారు? ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహము నిషేధించుచు సత్యవిషమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఎడల ఏదియు నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము ప్రార్థన వలన పవిత్రపరచబడుచున్నదని చెప్పి ఈ వాక్యాన్ని పట్టుకెళ్ళి విగ్రహాలకు అర్పించిందట. ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని తినేయచ్చని ఈ వాక్యాన్ని చెబుతున్నారట. ఇది న్యాయమా? ఆ వాక్యానికి అర్థం అదా? నేను అడుగుతున్నాను. కాస్త జ్ఞానం అనేది మనకు అర్థమైతే, దేవుని ఆత్మ నడిపింపు మనకుంటే అడుగుతున్నాను నేను. ఆ వాక్యానికి అర్థం అదా? ఇది విగ్రహాలకు ఇచ్చినవి తినొచ్చని చెప్పే సందర్భమా? కాదు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియాలి. సృష్టించిన అంటే అవి విగ్రహాలకు అర్పించినవి కాదు, దేవుడు సృష్టించిన జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో జీవరాశులు ఉంటే ఒక ప్రత్యేకమైన దొంగ బతుకులు ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు అంటున్నారట, కొన్ని జంతువులు తినాలి, కొన్ని పక్షులు తినాలి, కొన్ని జంతువులు తినకూడదు, కొన్ని జంతువులు తినొచ్చు అని చెప్తున్నారట. ఇక్కడ చెప్పేది బాగా వినాలి. ఇక్కడ చెప్పే ఫుడ్ గూర్చి ఏదైతే ఉందో ఇది విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని గూర్చి కాదు. సృష్టిలో ఉన్న ఆహార పదార్థాలు కొన్ని తినండి తినకూడదని చెప్పే బోధలు వచ్చాయట. అది ఎట్లాంటిదంటే, ఒక 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో దలైలమ్మ ఇండియాకి వచ్చాడు తెలుసా? ఒక చిన్న పాపను చూడడానికి. ఆ చిన్న పాపకి దివ్య జ్ఞానం ఉందని మన ఏపీ న్యూస్ కోడే కూసేసింది. ఆ చిన్న పాప గట దలైలమ్మ కల్లోకి వచ్చి చెప్పాడు టిబెట్కి స్వతంత్రం వస్తుందని. ఈ అమ్మ ఎప్పుడైతే వార్తల మీద వార్తలు ఈ పెద్దోళ్ళు చెప్పే కథలన్నీ ఎప్పుడైతే చెప్పడం మొదలెట్టిందో ఫేమస్ అయిపోయింది. అమ్మాయి పేరు ఏదో పేరండి, నాకు సరిగ్గా గుర్తులేదు. కాదు, చిన్నపిల్ల ఉండేది. ఆ చిన్నపిల్ల ఎప్పుడైతే చెప్తుందో, ఆ చిన్నపిల్ల చెప్తున్నాడు టిబెట్కి స్వతంత్రం వస్తుంది, టిబెట్కి ఫ్రీడమ్ వస్తుంది, టిబెట్కి ఫ్రీడమ్ వస్తుంటే టిబెట్ నుంచి దలైలమ్మ వచ్చేసాడు.
చూడ్డానికి. వచ్చేసిన తర్వాత స్టేట్మెంట్లు అడుగుతున్నారు, ఈ న్యూస్ లీడర్లు అందరూ అడుగుతున్నప్పుడు పదే పదే అమ్మాయి చెప్పిన మాట ఏంటి చెప్పిన, ఎవరికి దేవుడు నిత్యత్వాన్ని అంటే కైలాసం ఇవ్వడు లేదా పరలోకం మన భాషలో ఎవడు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, మాంసం తినే వాళ్ళకి దేవుడు ఏమివ్వడట, పరలోకం ఇవ్వడట. టిబెట్ స్వాతంత్రం ఎవరికి వస్తుందంటే మాంసం తినే వాళ్ళకి రాదట, శాకాహారులకు వస్తుందట. మీకు అర్థమవుతుందా? అంటే ఈరోజు కొన్ని మతాల్లో పాటిస్తున్నట్టుగానే పౌలు, శీల, తిమోతి లాంటి వ్యక్తులు బతుకున్న మొదటి శతాబ్దంలో కొన్ని తినడం వలన పరలోకం రాదని చెబుతున్నారట. ఆ కల్చర్ ఇశ్రాయేలుకి కూడా ఉంది, యూదులకు కూడా ఉంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారు చెప్పిన, డెక్కలు కలిగినవి, డెక్కలు లేనివి, రెక్కలు ఉన్నవి, రెక్కలు లేనివి, ఏ పక్షి తినాలి, ఏ పక్షి తినకూడదు, పందిని తినాలా, మేకను తినాలా, కోడిని తినాలా, ఈ లిస్ట్ ఉంటుంది. అక్కడ మీరు చదివారు లేదు ఎప్పుడైనా? వాళ్ళ ఫుడ్కి ఒక మెనూ ఉంటుంది, వాళ్ళ ఫుడ్కి ఒక డిష్ మెనూ ఉంటుంది, మీరు చూడండి కావాలంటే. వాళ్ళ కల్చర్ అది. దీన్ని పెద్ద బోధగా మలిసేసి వాళ్ళు అంటున్నారట, కాకి తిన్నోడు పరలోకం వెళ్ళడన్నారట, మేకని తిన్నవాడు కనబడ్డని చెప్పారట. ఉదాహరణ నేను చెప్తున్నాను. తినే ఫుడ్ని బట్టి వాళ్ళు అన్నారట, మీకు మోక్షం రాదని బోధిస్తున్నారట. దీన్ని ఎదుర్కొన్నాడు పౌలు. ఎవడు చెప్పాడు? దేవుడు సృష్టించిన ఏది అపవిత్రమైనది కాదు. ఏదైనా ప్రార్థన చేసుకుని తినేస్తే అది మనిషికి పవిత్రమే అన్నాడు. ఇక్కడ చెప్పేది సృష్టిలో నువ్వేదైనా తినొచ్చని చెప్పే స్వేచ్ఛ కొరకు చెప్పే పదమే తప్ప ఇది పట్టుకెళ్ళి విగ్రహాల దగ్గర ఉన్న తినమని చెప్పే వచనము కాదు. బాగా ఆలోచించాలండి. ఇది విగ్రహాల దగ్గరికి వెళ్ళి తినమని చెప్పే వచనం కాదు ఇది. దీన్ని పట్టుకెళ్ళి అక్కడ కలిపి తినేస్తున్నారు రెడీగా. తప్పది. అది అక్కడ ఉపయోగించే వచనం కాదు. ఇది సృష్టిలో ఏదైనా తినవచ్చు. ఎట్లని చెప్పినా, పేతురు ఉన్నాడు, పేతురుకు దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చినప్పుడు కల్లో కూడా తిన్నంటున్నాడు. ఎవరు? కల వచ్చిందట. కలలో దేవుడా లేచి చంపుకుని తినంటే పేతురు అన్నాడు, ప్రభువా బాల్యము నుండి ఎప్పుడు ఈ అపవిత్రమైన జంతువులు నేను తినవాడు, విగ్రహాలు కాదు, అపవిత్రమైన జంతువులు నేను తిన్నవాడని కాను, ఎన్నటికీ తినలేదు. అంటే ఇశ్రాయేల్లో, యూదుల్లో కొందరు ఏమి నమ్ముతున్నారంటే కొన్ని పక్షులను, కొన్ని జంతువులు మనం తినడం వలన మోక్షం రాదన్నప్పుడు పౌలు దాన్ని ఎదుర్కొన్నాడు. ఎవడు చెప్పాడు? యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత సమస్తము పవిత్రమైనదే. మీరు ఆయనకు ప్రార్థన చేసి వాక్యానుసారంగా మీరు తినేయండి, మిమ్మల్ని ఏది అపవిత్రపరచడు. భోజనం వలన దేవుని ఎదుటి మెప్పు పొందేవాడు ఎవడు లేడన్నాడు. అంటే నువ్వేదైనా తినొచ్చని చెప్పాడు తప్ప ఆ ఏదైనా తినొచ్చని చెప్పిన ఆ లైసెన్స్ని పట్టుకెళ్ళి నువ్వు ఆ విగ్రహం దగ్గర తినమని మాత్రం చెప్పట్లేదు. ఆ క్లారిటీ ఉండాలి. అక్కడ దాకా ఎందుకండి? కొన్ని మనం తినం, మనం చిచ్చి అంటాం. మనం చైనీస్ ఉన్నారు, మన నూడిల్స్ తింటామా? వాళ్ళ వానపాములు నూడిల్స్ తింటారు వాళ్ళు. నీకు మంచి ఫుడ్ కాదు. చైనీస్లో క్రైస్తవులు లేరు, చైనీస్లో దేవుని పిల్లలు లేరు. ఇప్పుడు వాళ్ళు తింటున్న ఫుడ్ మనకు అపవిత్రమైనది, వాళ్ళకి పవిత్రమైనది. పాముల రక్తాన్ని, తాచుపాము రక్తాన్ని పిండుకొని కొన్ని వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఉదయకాలపు జ్యూస్లా తీసుకుంటారు. క్రైస్తవులు కూడా అందులో. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా నరకానికి పోతారా? అక్కడ తినే ఫుడ్ విగ్రహాలది కాదు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ తింటున్నారు. పాముల్ని, తాసు పాములకి రేట్ ఎక్కువ. మాంసం, ఆదివారం మాంసం కొట్లు అక్కడ పెద్ద బొంత కప్పలు ఉంటాయి చూసారా, బజ్జీలు వేసుకున్నట్టు తింటారు వాళ్ళు. మిడతలో ఫ్రై చేసుకుంటారు. మనం సాంబార్ తిన్నప్పుడు మన వారు వేస్తున్నారు ఏంటవి, చిన్న చిన్న గొట్టాలు లాంటివి. ఏంటో వాళ్ళ గొట్టాలు ఏంటో తెలుసా? బొద్దెంకలో. అక్కడ దాకా ఎందుకండి? మన తెలుగు రాష్ట్రాల్లో మనకు మటన్ అంటే మేక. మన ఈజయనగరం, శ్రీకాకుళం పొండి ఉన్నారు తమ్ముళ్ళు ఎవరైనా? అక్కడ మటన్ అంటే గొర్రె. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? అదిగో అక్కడ మటన్ అంటే గొర్రె మాంసం. నేను గ్రేహౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళాను వైజాగ్లో. గ్రేహౌండ్స్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాకు మటన్ అని గొర్రె మాంసం వేస్తారు. గొర్రె మాంసం మా బెటాలియన్ నైట్ టైం ఫామ్ చేసినప్పుడు ఎరా ఫుడ్ బాగుందని అడిగారు మా సారు. బాగుంది, ఈరోజు ఏంటో ఫుడ్ అని అడిగారు. మటన్ సార్ అన్నాడు. అందులో ఒకడు ఆగలేక అన్నాడు, మటన్ అని చెప్పి గొర్రెని వేసారండి అని. ఆ సార్ నవ్వుతా అన్నాడు, రే మటన్ అంటే రాజమండ్రిలో మేకేమో, మటన్ అంటే ఇక్కడ గొర్రె అని చెప్పారు. ఇది అన్యాయం అన్నాడు. అయితే ఇడికి వేసండి, ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసి 2 రౌండ్లు వేయించేశారు ఆ రోజు. దాన్ని మొత్తం మటన్ అని ఒప్పుకున్నాడు. ఇంకంతే. ఏరియాని బట్టి చూడండి, ఏరియాని బట్టి ఫుడ్ మారుతుంది. అక్కడ దాకెందుకండి? ఇక్కడ మనకు ఫేమస్ మాంసం ఏంటి చెప్పిన? కోడే మాంసం.
కోడి మాంసం, మేక మాంసం మనకి రేట్ ఎక్కువ. ఫారెన్ వెళ్ళి మేము కోడే తింటాం, మేకే తింటాం అంటే మేక అంటారా? వాళ్ళకి బిగ్ మాంసం ఏంటి చెప్పనా? పిగ్ మాంసం. నేను మరలా చెప్తున్నాను, బీఫ్ వాళ్ళకి కాస్ట్లీ నాన్ వెజ్ ఫుడ్ వాళ్ళకి. మనకేంటి ఇంకా అది పంది, ఆవులు, పెద్దవి వాళ్ళు తినే ఫుడ్లు అవి. వాళ్ళకి అది రిచెస్ట్ ఫుడ్ వాళ్ళకి. మనకి ఇది రిచ్, ఏరియాని బట్టి ఫుడ్ మారిపోద్ది. దాని గురించి చెప్తున్నారు అపోస్తులు. మీ ఫుడ్ని బట్టి దేవుడు ఏం పాయింట్ అవుట్ చేయాలి. ఒకవేళ పాయింట్ అవుట్ చేసి ఏదైనా ఫుడ్ ఉందంటే అది విగ్రహాలకు అర్పించే ఫుడ్ జోలికి మాత్రం పోకండి అన్నాడు ఆయన. అక్కడ జాగ్రత్త. ఇలాంటి విషయాలు అర్థం చేసుకోకుండా కావాలని కల్పించి చెప్పేస్తున్నారు. ఏంటో తెలియదు. పెర్గము సంఘంలో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇలాంటి బోధలు చేస్తే ప్రమాదం అని చెప్పి తెలిసే చెప్పేశారట తినేయండి అని. ఎందుకంటే తినొద్దు అంటే ఇక్కడ రాబడి తగ్గిపోద్ది, తినొద్దు అని చెప్తే ఇక్కడ రాబడి ఎప్పుడైతే తగ్గిపోయిందో గవర్నమెంట్ సీరియస్ అవుద్ది. గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్ అయిందో నాయకులు జీవితాలు ప్రమాదానికి గురవుతాయి, ప్రాణాలు పోతాయి, కుటుంబాన్ని రోడ్డులు పడిపోతాయి. కనుక వీళ్ళకి కావాలని స్వార్థపూర్వంతో వాళ్ళ సుఖాల కొరకు, వారి కుటుంబాల కొరకు, వాళ్ళ మేలుల కొరకు, వాళ్ళ రాయితీల కొరకు కావాలని సంఘంలో బోధ మార్చేశారట. తినేయచ్చని చెప్పారంట. అంతే, ఇక తినడం స్టార్ట్ చేశారు. ఆ మాత్రమే కాదు, విగ్రహాలకు అర్పించినవి తినడమే కాదట, జారత్వం కూడా చేయొచ్చు అన్నారట. జారత్వం, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, జారత్వం చేయొచ్చు అంటే, జారత్వం చేయడం అంటే ఎలా డైరెక్ట్గా ఆ పదం ఎలా ఉపయోగించాలో నాకు తెలియట్లేదు. ఇప్పుడే ఇక్కడ ఈ ప్రాంగణంలో తప్పు చేయండి అని చెప్పరు. జారత్వం అనే ప్రోత్సాహం ఎలా ఉంటుంది చెప్పనా? ఈరోజు జరుగుతున్నాయి బోధలు. క్రైస్తవులు చాలామందిని మళ్ళీ చెప్తున్నాను, సంఘాలలోనే పనికి మాలిన వక్ర చూపులు చూసి, పనికి మాలిన లేనిపోని లౌకికమైన పదాలు ఉపయోగించి లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పే మాట ఏంటి చెప్పినా? చేసుకోవచ్చు అంటున్నాడు ఆయన. బైబిల్ చెప్పే వివాహ వ్యవస్థ ఏంటో తెలుసా? ఒక విశ్వాసిని మనుమాడాలి, ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, ఒక విశ్వాసి దైవికమైన సన్నిధిలో విశ్వాసానుసారంగా నిర్ణయం తీసుకోవాలని వాక్యం చెప్తే కొంతమంది ఏమంటున్నారు తెలుసా? పర్లేదు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్నారట. యాకోబు చేసుకున్నాడుగా, దేవుడు సపోర్ట్ చేశాడుగా అంటే ఎక్కడ సపోర్ట్ చేశాడు? యాకోబు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కనుక మొట్టికాయల మీద మొట్టికాయలు పడ్డాయి. ఇస్సాకు లవ్ మ్యారేజ్ కాదు, ఆయన అరేంజ్డ్ మ్యారేజ్ కనుకే చక్కటి తల్లి రెబక్కమ్మ వచ్చింది. మీరు కావాలంటే చూడండి, ఎవరన్నా ఇంకా చక్కటి ఎక్కడైనా మీరు చూడండి. మీరు అనుకుంటారు చాలామంది ఇది సపోర్ట్ ఎక్కడ చేస్తుంది బైబిల్లో? నువ్వే సెలక్షన్ చేసుకుని, నువ్వే చూస్ చేసుకుని, నువ్వే సొంగగా చేసుకుని, అది దైవజనుడి దగ్గరకు వచ్చి నేను పలానా అమ్మాయిని చేసుకుంటాను, ఏమంటావు, నా కొరకు ప్రార్థన చేయండి అంటే అది సబవా? ఆ దైవజనుడు దానికి నీకు సమాధానం చెప్పడం వాక్యానుసారమా? ఇది మంచి కల్చరా చెప్పండి? పైపచ్చికి నువ్వే సెలక్షన్ చేసుకుని అమ్మాయిని మీరే సెలక్షన్ చేసుకుని వచ్చి ఆ దైవజనుడికి వచ్చి ప్రభువా పలానా వారిని మా జీవితంలోకి ఇవ్వని ప్రార్థన చేయమని నీ సెలక్షన్ నువ్వే చేసేసుకుని ఎమ్మంటే ఇక దేవుడి మీద ఆధారపడేది ఏముంది? ఇది తప్పు. ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేస్తున్నారట ఎవరు? పెర్గం సంఘంలో. నచ్చిన వాళ్ళతో పొండి, లోకస్తులైనా పర్లేదు అన్నారట. ఈ బోధ ఎవడు చేశాడు తెలుసా? ఒకరోజు బిలాము గాడు చేశాడట. ఎక్కడ చేశాడు? సంఖ్యాకాండ 25 అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇంటికి వెళ్ళినారు, చదువుకోండి. సంఖ్యాకాండ 25 అధ్యాయంలో వాడు చేసిన భయంకరమైన పని ఏంటో తెలుసా? మోయాబు స్త్రీలను రంగరంగ వైభవంగా టిప్ టాప్గా ఇశ్రాయేలు పురుషుల ముందు అలా ఏదో తిప్పుతున్నట్టు, బొమ్మలను తిప్పాడట ఎదరా. ఇశ్రాయేలు సంఘం అలా ఉండగా, ఇశ్రాయేలు సంఘ పురుషులు అక్కడ చూస్తూ ఉండగానే మోయాబు స్త్రీల్ని, అన్య స్త్రీల్ని వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు వాళ్ళని ఇష్టపడ్డారట ఎవరు? ఇశ్రాయేలు పురుషులు. ఎప్పుడైతే ఈ మోయాబు స్త్రీల్ని, అన్య స్త్రీల్ని ఇశ్రాయేలు సంఘ పురుషులు ఇష్టపడ్డారో దగ్గరుండి పెళ్లి చేసినట్టు ఎవడు? బిలాము గాడు. దగ్గరుండి రిజిస్ట్రేషన్ ఈయనేనట, సంతకం ఈయనదంట, సాక్షి సంతకం ఈయనే దగ్గరుండి పర్లేదు చేసుకోండి అని చెప్పి. ఎందుకు చేసావు బిలాము అని అడిగితే రాజుగారు బంగారం ఇస్తాడన్నాడని బోధ మార్చేశాడట. ఈరోజు నేను మరలా అడుగుతున్నాను, ఎందుకు సంఘాల్లో బోధ మారుతుంది చెప్పిన? ఒకటి, భయమైనా ఉండాలి. రెండు, బతుకైనా ఉండాలి. ఆ బతుకులో సంపాదన కొరకైనా ఉండాలి. వీటి కొరకు సంఘాన్ని ఎంతకైనా దిగజారుస్తారట.
ఆ రోజు దాచేశారు, దిగజాచేశారు సంఘాన్ని. బిలాము బోధ, యెజబెలు బోధ ఎలా వచ్చింది? బిలాము గాడు లంచగొండే, రాయితీలు ఎతికే మనిషి. ఆ రాయితీల కొరకు ప్రజలకి ఏ వింపుగా ఉంటాయో చూశాడు. ప్రజలు కూడా నచ్చేవి. ఇప్పటివరకు తినొద్దు తినొద్దు అన్న మనుషుల్ని తినండి అనగానే ఇలాంటి గొప్ప వర్తమానికి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు అనుకున్నారట వాళ్ళు. ఇప్పటివరకు వద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులతోనే జోడీగా ఉండాలి, గాడిదికి గుర్రానికి లింక్ కుదరదు, యెజబెలు బయలు భక్తులకి యెహోవా భక్తులకి లింక్ కుదరదని ఒక భయంకరమైన వ్యక్తిత్వాన్ని కలిగిన ప్రతి ఒక్కరిని వెలివేతకు గురి చేసి చక్కటి నిక్కార్సైన బోధ జరుగుతున్నప్పుడు ప్రజలు అడలెత్తిపోయి నమ్మకమైన సాక్షిగా ఉన్నప్పుడు అలాంటిది ఏమీ లేదు, దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు, మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, మీకు నచ్చిన చేసుకోండి అనగానే ఈ మహాబోధకుడు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు అన్నారట. నచ్చేశారు బోధకులు. ఇది జ్ఞానమని, ఇది మహావిశ్వాసమని, ఇవి తినడం, ఇది తిరగడం, ఈ చేసుకునేవన్నీ ఇన్ని రోజులు ఈ మర్మాలు మేము వినలేకపోయామే, నువ్వే మహానాయకుడు అన్నారట. ఇలాంటివి అంగీకరించలేదు కనుక అంతిపస్సును చంపేశారు. అంగీకరించే విశ్వాసులు, బోధించే భక్తులు, నాయకులు వచ్చినప్పుడు ఇదంతా చక్కగా కలిపి బాయి అని లోకంతో భుజాలు రాసుకుని పెరగము సంఘం నడిచి వెళ్ళిపోతుందట. కత్తేసుకొచ్చేసాడు ఎవరు? యేసుక్రీస్తు. రెండంచులు ఖడ్గం కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, మారేవా సరే సరే, మారకపోతే ఆ కత్తిచ్చి నరికేస్తా అన్నాడు. చూద్దాం, ముగించేద్దాం. ఇంకా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14 వచనం. నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును, బాలాకు నేర్పిన బిలాము బోధను. ఎవరు నేర్పారట? రాజుగారికి ఏదో ఇస్తానని రాయితీ అన్నాడట. రాజుగారిది బుర్రకెక్కించుకున్నాడు బిలాము వచ్చి సంఘానికి ఎక్కించాడు. ఈరోజు జరుగుతున్నాయండి అన్నీ. ఎలక్షన్ వచ్చే టైంకి ఎవడో పిలుపునిస్తాడు, మీ దగ్గర ఎంతమంది సంఘస్థులు ఉన్నారు అనగానే, మా దగ్గర ఇంచుమించు ఒక 1000 మంది ఉంటారు అనగానే, ఇదిగో 1000కి ఇంత అనగానే ఏం చేస్తారు చెప్పిన, అందరూ పలానా నియోజకవర్గానికి ఓట్లు వేయండి అనగానే అయ్యగారు చెప్పారు నేహేస్తామ్మా. లేవాలంటివి మొన్నే జరిగినాయి. మెయిన్ ఎలక్షన్లో మొన్నే పలానా వాటికి వేయండి. గవర్నమెంట్కి సంఘాన్ని నమ్మేసే సంఘ నాయకులు లేరా? వీళ్ళ సుఖాల కొరకు, శరీర భోగేచ్ఛల కొరకు బోధన మార్చేసేవారు లేరా? వీళ్ళ పొగడ్తల కొరకు, మెప్పుల కొరకు, బోధకుడా అనిపించుకోవడం కొరకు బోధనే తిప్పేసి ధైర్యంగా బోధన చెప్పేవారు ఎక్కడ ఉన్నారండి ఈరోజు? ఇది చెప్తే నన్నేమంటారో, ఏమైపోతానో, నన్నే చంపేస్తారేమని భయపడి బోధనే దాచేసే బతుకు కొరకు భయపడే బోధకులే తప్ప తెగించి అంతిపస్సులాగా నిలబడి సంఘం కొరకు బలయ్యే నాయకులు ఉన్నారా? విశ్వాసులు ఉన్నారా? చావనైనా చస్తాం తప్ప ఈ లోకంలో కానీ, విగ్రహారాధనలో కానీ, ఈ లౌకికమైన ఈ జారత్వపు విషయాల్లో కానీ నేను చేతులు కలపమని నిక్కర్సుగా బతికే సంఘాలు ఎక్కడున్నాయి? నాయకులు ఎక్కడున్నారు? బోధ కొరకు ప్రాణాలు ఇచ్చే నాయకులే భయపడి చచ్చిపోతున్నారు సత్యం చెప్పడానికి ఈరోజు లేరు. ఈరోజు ఒకప్పుడు సన్నీ ఒకరోజు మంచి మాట అన్నాడు, నాకు భలే నచ్చింది. షార్ట్ వీడియో ఎవరు పెట్టారు కానీ, ఒకరోజు సత్యం చెప్పకపోతే భయపడేవారట, ఈరోజు సత్యం చెప్పడానికి భయపడిపోతున్నారట. నిజమే కదండి? ఒకరోజు సత్యం చెప్పకపోతే భయపడేవారట, అయ్యో సత్యం చెప్పలేకపోతున్నాం అండి. ఈరోజు సత్యం చెప్పడానికి భయపడిపోతున్నారు బతుకులు. ఎందుకు చెప్పిన, సత్యం చెప్పేవాడిని బతకనిచ్చే రోజులు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, సావనైనా చచ్చిపోండి, సత్యం చెప్పకుండా మాత్రం బతకడానికి ఇష్టపడకండి. అంతిపస్ నిలబడ్డాడు, బోధించాడు. ఆయన మాట్లాడుతున్నాడు. బిలామే కాదు, బాలాకే కాదు, ఇంకొకరు బోధ కూడా ఉన్నారు, నికోలాయితులు. ఇంకా టైం లేదు కనుక చెప్పేస్తున్నా. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించేవాడును నీలో ఉన్నారు. కావున మారు మనసు బంధువు నికోలాయితులు. వీళ్ళు ఎవరు చెప్పినా వీళ్ళు కూడా అంతే. కాస్తంత సైన్స్, కాస్తంత రుజువులు, కాస్తంత సైంటిఫిక్ టెంపర్, అంటే నాస్తిక భక్తే కానీ నాస్తికత అంటే రుజువులు కావాలన్నీ. దేవుడు నమ్ముతారట కానీ దేవుడు స్వస్థలు చేస్తాడని నమ్మరట. మళ్ళీ దేవుడు నమ్మి దేవుడిని విమర్శిస్తారు. అలాంటి వాళ్ళు ఎవరు? నికోలాయితు. సైన్స్ అని, చరిత్రని, అవన్నీ ఇవన్నీ విశ్వాసపు కొలమానానికి కూడా రియాలిటీ మాకు అవసరం అంటారట. ఇలాంటివన్నీ మంచి సంఘంలోకి వచ్చేసాయట. అంతే,
బాధపడి ఖడ్గం పట్టుకుని సింహాసనం మీద వచ్చేసాడట యోహాను దగ్గరికి యేసుక్రీస్తు. చెప్పెళ్ళి సంఘానికి ఏం చెబుతావో తెలియదు. చెప్పెళ్ళి మారు మనసు పొందుము, లేని ఎడల నీ వద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. బోధ మారిన సంఘాలున్న, సత్యం వినడానికి చెప్పడానికి భయపడే వ్యక్తులు సంఘాలున్న, లోకంతో పర్లేదులేని కాముగా నేరోగా నీరసంగా బతికేసే నీరసించిపోయే వ్యక్తులున్న వారి మీదకి దేవుడు కత్తేసుకొస్తాడట. ఆ వాక్యం చేత రావడమే కదా ఆయన అంటున్నాడట, ప్రతి ఒక్కరితో ఆయన యుద్ధం చేస్తాడట. సంగమా జాగ్రత్త. పర్లేదని ఏది సింపుల్గా తీసుకోకండి, పర్వాలేదని ఏది ఊరకే అనకండి. ఆయన అంటున్నాడు జాగ్రత్త. సంగములతో ఆత చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన కొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు. ఏమని రాస్తున్నాడు చూడండి. మారావా సరే సరే, మొదటి స్థితికి వచ్చావా సరే సరే, ఆ రగిలిపోయే మనసు వచ్చిందా సరే సరే, మారు మనసు లేదా నీ సంగతి ఏంటో నీకు చూస్తాను మరి అన్నాడట ఆయన. సంగమా జాగ్రత్త. 5 రోజులు విన్నారు మీరు బోధ, సత్యవాక్యమునది ఉన్నది ఉన్నట్టుగా విన్నారు. రాజీ పడి నచ్చి లౌకికమైన విషయాలు సపోర్ట్ చేసే బోధలు ఏమన్నా విన్నారో మీ సంగతి దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ సత్యం వినబడుతుందో అక్కడ సహవాసం ఎదుక్కోండి. ఎక్కడ సత్యం వినబడే సంఘాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. పర్వాలేదులని చెప్పే వాటి జోలికి పోయారో దేవుడు మీ సంగతి చూస్తాడు. ఒకప్పుడు అబద్ధాలు ఆడినా, దొంగతనం చేసినా వాక్యానుసారం కాదని సండే స్కూల్ పిల్లలకు కూడా అర్థమయ్యండి. ఈరోజు ప్రశ్నలు ఏడు చెప్పినా, ప్రశ్నలు అడగమంటే ప్రశ్నల్లో ప్రశ్నలు చెప్పినా అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నారు. ఇది ప్రశ్నే. అబద్ధం ఆడగొచ్చా ఆడకూడదని అడుగుతుంది, ఇది ప్రశ్న. దొంగతనం చేయొచ్చా చేయకూడదని అడగడం ప్రశ్న. సంఘం ఎంత దిగిపోయిందో చూడండి. ఇవి ప్రశ్నలా? ఎంత కల్ట్ అయిపోయింది సంఘం, ఎంత మెల్ట్ అయిపోయింది సంఘం. ఇవి ప్రశ్నలా? దొంగతనం చేయొచ్చా, అబద్ధం ఆడొచ్చా, సినిమాలు చూడొచ్చా? నిన్న ప్రశ్న ముళ్ళు గుచ్చిపోయిందా? ఇవి ప్రశ్నలు ఏంటి? ఇవి ప్రశ్నలే. ఆ ప్రశ్నే చెబుతుంది మీరు ఎంత దిగజారిపోయారో. ఆ ప్రశ్నే చెబుతుంది నీకు వాక్యం ఎంత దూరం అయిపోయిందో, ఆత్మీయంగా చచ్చిపోయావో. పెర్గమం కాదు, మీ అందరినీ అడుగుతున్నాను. పెర్గమం సంఘం ఆ రోజు ఎలా ఉంటేనే ఊరుకోనన్నవాడు ఈరోజు నిన్ను నన్ను వదిలేస్తాడా? వదలడగాక వదలడు. జాగ్రత్త. ఆయన అంటూ మంచి కితాబు ఇస్తున్నాడు. ఆయన ఉంటూ మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? 13 వచనం అంతా పొగిడాడు, కింది వచ్చేసరికి నరికెత్తా అన్నాడు. చాలా వెరైటీగా ఉంటుంది. ఆయన ఎంకరేజ్ ఇస్తాడు. నీ 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 గడిచిన జీవితాన్ని కూడా సపోర్ట్ చేస్తాడు. బాగున్నావు, వెరీ గుడ్, బాగున్నావు అంటాడు. ముగించేటప్పుడు అంటాడు, ఆ బాగున్నది మళ్ళీ బాగు చేసుకుని బతకలేకపోయావో నీ సంగతి కూడా చూస్తానంటాడు. పై వచ్చిన వాళ్ళు ఎంకరేజ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు డైరెక్టరా ఏంట్రా ఇంత పాపి అనకండి. మొట్టమొదటి ముందు స్థితి చెప్పండి. ఎంత బాగుండేవాడివిరా, ఎంత చక్కగా ఉండేవాడివి, పని ఎలా చేసేవాడివి, వాక్యం ఎలా చదివేవాడివి, ఎంత మంచి పాటలు. ఈ ఎంకరేజ్మెంట్ చేయండి ఫస్ట్. అది యేసుప్రభు స్టైల్. అది మంచి విషయాన్ని ముందు బాగా ఎంకరేజ్ చేయండి. నువ్వు అంత మంచివాడు అని చెప్పండి. అప్పుడు ఆ మంచికి మైనస్ సెట్ అవట్లేదని చెప్పండి. అది చెప్పం మనం. వెళ్ళిన వెంటనే మైనస్ మొదలెడతాం. ఆడు మొదలెడతాడు, నువ్వు పెద్ద చెప్పొచ్చో మాకని. ఇంకేం వింటాడు? ముందు మంచి ఏడు చెప్పండి. సంఘంలో మంచి ఏడు చెప్పాడు యేసుక్రీస్తు. ఖడ్గం పట్టుకుని వచ్చి మీరు చాలా బాగుండేవారు, మీ సావుకు తెగించినవారు, మీ బతుకులు బాగుండేవి, ఈరోజు ఎందుకు ఎలాగైపోయారు, మారిపోండి అని చెప్పి ముగిస్తున్నాడు. మీకు ఒక ఆహ్వాన పత్రిక నేను ఇస్తానన్నాడట. ఏమిస్తాడట? విగ్రహాలకు దూరముగా, ప్రభుత్వం ఎంత ఆకాంక్షలు పెట్టిన వాడికి దూరంగా, చావుకి దగ్గరగా, నా కొరకు చనిపోవడానికి దగ్గరగా, లోకానికి రాజీ పడకుండా ఖచ్చితంగా నిక్కర్సగా బతికి అన్నిటినీ జయించేవాడికి తెల్లరాతిని మరుగై ఉన్న మన్నాని ఇస్తాడట. మన్నా అంటే నిత్యత్వానికి గుర్తు. తెల్లరాతి అంటే చెప్పిన ఆహ్వాన పత్రిక గుర్తు. ఒకప్పుడు ఇప్పుడు మనకి ఏమైనా ఫంక్షన్ జరిగాయి అనుకోండి, మన ఇంటికి ఊరకి ఉత్తి చేతులతో వచ్చి వెళ్ళిపోరు, ఏదో కార్డు ఇస్తారుగా.
ఆ కార్డు మీద నీ పేరు నా పేరు రాస్తారుగా, ఆ పేరు మీద రాసి మర్చిపోకుండా పలానా 24ని ఖచ్చితంగా మా కార్యానికి మీరు రండి అని చెప్తారు. దేవుడు కూడా ఆ రోజు ప్రకటన గ్రంథం రాస్తూ ఆ రోజున్న కల్చర్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఆ రోజు ఎవరైనా ఆహ్వాన పత్రికలు ఇస్తే, ఈ రోజు అంటే పేపర్స్ ఉన్నాయి, ఆ రోజు ఎక్కడ ఉన్నాయి? ఆ రోజు ఎక్కువగా ఆహ్వాన పత్రికలుగా ఏమి ఇచ్చేవారంటే రాతి పలకల మీద పేర్లు చెక్కిచ్చేవారట. ఆ పలకిచ్చి అనేవారట రమ్మని. అలాగే యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఒకరోజు మీకు తెల్ల రాతిని ఇస్తాను. తెల్ల రాతి అంటే ఇదిగో ఒక పరిశుద్ధమైన ఆహ్వాన పత్రికను మీ చేతుల్లో నేను పెడతాను. అని మీద నీ పేరు రాయను, మీ నాయకుడి పేరు రాయను, ఎవరి పేరు రాయను. నేను రాస్తున్న కొత్త పేరు ఒకటి ఉంది. ఆ పేరు పెట్టి నేను ఇందుకు నిన్ను పిలుస్తాను. రెడీగా ఉండన్నట్టు ఎవరిని? సంఘాన్ని. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, మనకు కూడా పత్రిక ఇచ్చాడు. ఈ 5 రోజుల్లో మన పేర్లు, కొత్త పేర్లు రాసి ఆయన ఆహ్వానిస్తున్నాడు. నిశ్చితార్థం చేసుకున్న 33 మంది బాప్టిజం నిశ్చితార్థం. అది ఈ నిశ్చితార్థం చేసుకుని ఇప్పటికే మీకు నిశ్చితార్థం జరిగి సీనియర్లు అయిన వారికి కూడా చెప్తున్నాను, ఆయనకి మీకు నిశ్చితార్థం జరిగింది. ఒకరోజు పెండ్లి జరగబోతుంది. ఆ పెండ్లి చేసుకోవడానికి ఆయన పెండ్లి కార్లు వేసుకొస్తాడు. ఆ కార్లు ఏంటి చెప్పనా? మేఘాలు. ఆ మేఘాల మీద పెండ్లి కూతురిని కారు ఎక్కించుకోవడానికి మేఘాలు వేసుకొస్తాడు. ఆ రోజు ఎక్కడానికి నువ్వు రెడీగా ఉండు. ఆ రోజు తీసుకెళ్తాడని పెండ్లి విందుకి. సంగమా, పెండ్లి కుమార్తె, నువ్వు రెడీగా ఉండు. విగ్రహాల జోలికి కానీ, జారత్వం జోలికి కానీ, లౌకికమైన విషయాల జోలికి కానీ ఎక్కడా బోధలో కలవకుండా నిక్కర్షగుండు. నీ పెండ్లి కుమారుడు రాబోయే సమయానికి వడ్డానం చేత, రంగుల చేత మంచిగా అలంకరించుకుని రెడీగా ఉండు. పెండ్లి కూతురుగా ఆయన ఎత్తుకెళ్ళిపోతాడు వచ్చి. అలా వచ్చేసరికి పిచ్చి దానిలో మసిరాజుకి నల్లరాజుకి నిలా తిరిగి లోకంలో కలిసిపోయి ఈవిడ పెండ్లి కూతురుగా ఆయన పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైపోతావు? లేదు, ఒకవేళ స్టైల్గా రెడీ అయ్యి వడ్డానం పెట్టుకుని పక్కని బంగారం తెచ్చి అన్నీ సర్దుకుని మొత్తం అన్ని పెట్టుకున్న తర్వాత పెండ్లి కొడుకు ఇలా వచ్చి మనల్ని చేసుకోకుండా పక్కకెళ్ళి పెళ్లి కూతురు ఫ్రెండ్ చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమైపోతాం? పెళ్లి కూతురు సిగ్గు లేకుండా పక్కన ఎక్కడ భోజనం జరుగుతుందని అడుగుతుందా? అడిగితే నేను పెళ్లి కూతురు అంటారా? నేను వదిలేసిపోయాడంటే ఎంత అవమానం. నేడో రేపు వస్తాడు మేఘాల మీద. సంగమా, గుర్తుపెట్టుకో, నువ్వెక్కడ రాజీ పడ్డానికి వీల్లేదు. నీ స్వరం స్పష్టంగా వినాలి. ఆయన ఆహ్వానం చెయ్యి నీకు ఇవ్వాలి. మేఘాలు ఎక్కించుకుంటాడు, తీసుకెళ్ళిపోతాడు. పెండ్లి విందు పరమ తండ్రి సముఖంలో జరగడానికి సిద్ధంగా ఉంది. ఈ మధ్యలో వివాహానికి సిద్ధమైన నీవు, మాటిచ్చిన నీవు ఏ తింగరేసాలు, తింగర బోధలు విని కల్ట్ అయిపోవడానికి వీల్లేదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. సంగములతో ప్రభువు చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. నిన్న అడిగిన దానికి మరలా రివర్స్ కౌంటర్స్ వచ్చినాయి. కొన్ని విగ్రహాలు కనిపించినవి తినవచ్చా తినకూడదు అన్నది ప్రశ్న. ఏంటంటే విగ్రహాలు కనిపించినవి తినకూడదని మీరు అంటున్నారు. మరి హోటల్లో ప్రతి ఒక్కరు ఏవైతే హోటల్స్ ఉన్నావో ఫస్ట్నే ఒక ఇడ్లీ వేసి పెడతారు కదా ఫొటోస్ దగ్గర. ఇప్పుడు ఆ ఇడ్లీ పెట్టారు కాబట్టి అవి కూడా విగ్రహార్పితాలు కదా. మరి మనం తినొచ్చే హోటల్లో కొనుక్కొని బిర్యానీ ప్యాకెట్ పెట్టుకెళ్ళి అక్కడ పెడతారు కదా. మరి ఆ విగ్రహార్పితం అయినప్పుడు మనం ఎలా తింటాం? ధాన్యం కూడా మొదటి పంట తీసి మొదటి దాంట్లో కొన్ని ఆ దేవత దగ్గర కడుతుంటారు కదా. మరి ధాన్యం మనం తింటున్నాం, మీరేమో తినొద్దని చెప్తున్నారు. మరి ఇవన్నీ విగ్రహార్పితాలు అయినప్పుడు ఇది విగ్రహార్పితమే కదా, దీన్ని ఎందుకు తినకూడదు? అర్థమైంది కదా ప్రశ్న? అర్థం కాకపోతే సమాధానం అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి మరలా ప్రశ్న అన్నయ్యకి అర్థమైంది అనుకుంటున్నా. అన్నయ్య ప్రశ్న అడిగి మరలా సమాధానం చెప్పాలని ఇష్టపడుతున్నా. ఈ విగ్రహాలను గూర్చిన ప్రశ్న పదే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎక్కడికి పోయినా వారి దేవీ దేవతలకి సమర్పించే అమ్ముతారు కదా, మరి అవి తీసుకున్న విగ్రహారాధనకు సంబంధించినవి తిన్నట్టే కదా లెక్క అని వీరు లాజిక్. నేను ఒక మాట అడుగుతున్నాను, నేరుగా చెప్పండి. హోటల్కి పోయిన, కటికివాణి అంగడి దుకాణానికి పోయిన
పొలముకు పోయినా, చివరికి కందిపప్పు కొనడానికి పోయినా, వాడు కేజీ కందిపప్పు ఉంటే కేజీ కందిపప్పు పట్టుకెళ్ళి ఫోటో దగ్గర పెట్టడు. వా ఇడ్లీ ఉంటే వా ఇడ్లీ పెట్టడు. ఒక లీటర్ టీ ఉంటే లీటర్ టీ పెట్టడు. ఆడి పెట్టేది ఒక ఇడ్లీ. ఆ ఇడ్లీ వద్దని చెప్పు, మిగిలిన ఇడ్లీలు తినే. అర్థమైందా? ఆడి కేజీ కందిపప్పులో గుప్పెడు కందిపప్పు పెడతాడు. మొత్తం పెడితే ఆడి అమ్ముకునేది. అవొద్దు, ఆ పెట్టినవి, ఆ విగ్రహం దగ్గర పెట్టినవి వద్దు. ఆడి వా ఇడ్లీ పెట్టుకుంటే ఇంకేం అమ్ముకుంటాడు? మీకు జోక్ చెప్పనా? ఆ పెట్టినవి వాడే తిండు. కావాలంటే మీరు చూడండి, సాయంత్రం ఏం చేస్తాడు? పడేస్తాడు. ఆ పడేసి నువ్వెందుకు తింటావు? అవి లాజిక్లు అనుకుంటా, మరి ఇది లాజిక్కేగా. అపోస్తులు అడుగడుగునా దాన్ని వ్యతిరేకించారు. నేను మరలా చెప్తున్నాను, విగ్రహం వట్టిదే, విగ్రహంలో ఏమీ లేదు. కానీ విగ్రహం వట్టిదైనను ఆ విగ్రహంలో ఏదో ఉందని నమ్మితే అది దయ్యాల బల్లతో సమానం. అది దయ్యాల బల్లతో సమానం కనుక దానికి అర్పింపబడినవి దయ్యాలకు అర్పింపబడిన వాటితో సమానం అన్నాడు 10వ అధ్యాయం కొరింథీ పత్రిక. కాబట్టి వాటి జోలికి పోవద్దు. నేను మరలా చెప్తున్నాను, మనం చెప్పిన విషయం మరలా చెప్తున్నాను. అంతగా మీకు తినాలనిపిస్తే మీ బ్రదర్ లేదా మీ ఫ్రెండ్ ఎవరైనా పిలిస్తే, అన్యులు ఎవరైనా పిలిస్తే అడగండి, బ్రదర్ అవి మాత్రం వద్దురా, మీ విగ్రహారాధన సంబంధించిన వద్దు, మీ ఇంట్లో ఏమన్నా పెట్టంటే నేను తింటాను అని చెప్పండి. ఒప్పుకోడా? ఫ్రెండేగా, ఒప్పుకుంటాడు. అలాగే మా దగ్గర కూడా ఉన్నవి, మాకు కూడా పవిత్రమైన ఉన్నవరా, రొట్టె ద్రాక్షరసం, అవి మేము కూడా పెట్టంరా, దయచేసి నువ్వు అడగొద్దు, అవి మాకు పెట్టొద్దు. నువ్వు ప్రేమగా రెస్టారెంట్కి పిలుస్తావు, ఎక్కడ పిలుస్తావు పిలువు, నేను తింటాను, అవి మాత్రం వద్దు. నీ నమ్మకాలు నీకెలా ఉన్నాయో నా నమ్మకాలు నాకున్నాయిరా, ఎవరి యొక్క రిలీజన్స్ వారిని గౌరవిద్దాంరా అని చెప్పండి. ఎందుకు వినరు? నీకు చెప్పే విధానం బాగుంటే వింటారు. నువ్వు తగునమ్మా అని రెడీ అవుతే ఇంకెవడ చెప్తాడు నీకు? కాబట్టి వినండి, అర్థం చేసుకోండి. దేవునికి విరుద్ధమైన చర్యని మరలా చెప్తున్నాను, ఏ విషయమైనా ఆలస్యం అవుద్దేమో కానీ విగ్రహాల జోలికి పోతే నేను చెప్తున్నాను, దేవుడు అస్సలు ఊరుకోడు. అస్సలు ఊరుకోడు ఆయన. చాలా సీరియస్ ఇష్యూ అది. కాబట్టి అటు జోలు పదే పోతుంది. మరలా చెప్తున్నాను, విగ్రహాలకు తిరిగినవి ప్రకటన గ్రంథంలో 2 అంచుల ఖడ్గం గలవాడు, ఉదయం చెప్పాం, ఆయన పాయింట్ అవుట్ చేస్తాడు ఖచ్చితంగా. విగ్రహాలు అర్పించినవి కాదు, అర్పించిన వాటిని ఆరాధన క్రమంలో పాల్గొని పర్లేదులని జ్ఞానం అని చెప్పుకొని బలహీనలను అపవిత్రపరిచిన క్రీస్తుకు విరోధముగా చర్య చేస్తున్నాను 8వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో. కాబట్టి ఇన్ని ఉంటాయి. అక్కడ చెప్పింది ఏంటంటే విగ్రహం వట్టిది అని చెప్పడానికి మాత్రమే చెప్పాడు. 8వ అధ్యాయం చదవండి, ఏముంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ ఏముంటుంది తెలుసా? దేవతలు అనబడినవి ఉన్నను, అనేక మంది దేవతలుగా దేవుళ్ళుగా పిలువబడుతున్నను, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే ఉన్నాడు, మిగిలినవన్నీ వట్టివి, ఆ వట్టివైన దాంట్లో శక్తి ఏమీ లేదు అని చెప్పడానికి అక్కడ చెప్పాడు. అందులో ఏమీ లేనప్పుడు వాటికి అర్పించిన వాటిని తింటున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వ్యవహరించండి అని వివరణించి దేవుని కోసం నిరూపణ చేయడానికి 8వ అధ్యాయం మాట్లాడాడు. 10వ అధ్యాయంకి వచ్చేసరికి వెంటనే అన్నాడు, ఇదిగో అవి దయ్యాల బల్లలు కూడా అని. దయ్యం గడుకుంటే గుణం ఏంటో చెప్పనా? నీ దేహం ఊడ్చి అమర్చబడి ఉంటే నీలోకే వస్తాడటాడు. అలాంటిది ఒక విగ్రహం పెట్టి, ఒక ఆకారం పెట్టి దానికి పూజ చేస్తే దాంట్లోకి రాడాడు, ఖచ్చితంగా వస్తాడు. వాడికి అనుకూలమైన వాతావరణం ఎక్కడ కనబడినా వాడు వచ్చి తిష్టేసి కూర్చుంటాడు. పెరగ్గం ఏరియాకి వచ్చి కూర్చోలేదు, వాడు సింహాసనం వేసాడు వాడు. కాబట్టి జాగ్రత్త, వాడి జోలికి పోవద్దు. మాయా స్వప్నములు నీ జీవితానికి అంత మంచిది కాదు. ఓకే.